వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ కలయిక సభ హాజరైన రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్. రాజమండ్రిలో కాంగ్రెస్ రోడ్ షో, భారీ బహిరంగ సభ. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. వైసీపీకి రాజీనామా చేసిన మండల సచివాలయ కన్వీనర్ సీనియర్ వైసీపీ నాయకుడు. పార్టీలో తనకంటూ ఒక గుర్తింపు దక్కడం లేదన్న దాసరి రమేష్. రాజమహేంద్రవరం 20వ వార్డులో తెలుగుదేశం జనసేన బీజేపీ ఆధ్వర్యంలో మీ ఇంటికి మీ గోరంట్ల కార్యక్రమం. హాజరైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి కుమార్తె శ్రీమతి కంఠమనేని శిరీష. వైసీపీ మేనిఫెస్టో ఒక చెత్తలా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. జగన్ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయలేదని, ఇది దగాకోరు ప్రభుత్వమని ఆయన అన్నారు. మద్య నిషేధం అమలు చేస్తానని చెప్పి దాని మీదే వ్యాపారం చేస్తున్న ఘనుడు జగన్ అంటూ ఆయన విమర్శించారు. రేపటి నుంచి టైటిలింగ్ చట్టం అమల్లోకి వస్తుందని, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దారుణమని, తమ ప్రభుత్వం రాగానే టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని గోరంట్ల ప్రకటించారు. రాజమండ్రిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. నిర్మాణం పూర్తయిన టెట్కో గృహాలను లబ్ధిదారులకు అందించకుండా వారి వద్ద నుంచి పట్టాలు వెనక్కి తీసుకుని వాటిని కూడా తాకట్టు పెట్టి జగన్ ప్రభుత్వం అప్పులు తెచ్చిందని గోరంట్ల విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాకుండా అడ్డుకునేందుకు సీఎం జగన్ అనేక కుతంత్రాల కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకి అభినందనం. ఈ రోజున మందకృష్ణ మాదిగ గారి నాయకత్వాన మాదిగ దండోరా సోదరులంతా కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూ ప్రచార కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉన్నారు. తమ బాగు కోసం, తమ జాతి మనుగడ కోసం, తమ జాతి ఉద్ధరణ కోసం ఇవాళ మందకృష్ణ మాదిగ గారు చేస్తున్న పోరాటంలో వాళ్ళంతా వీర సైనికుల్లాగా పోరాటం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో జరిగిన అరాచక ఆటవిక విధానాలను కూడా గుర్తెరిగి తమకు జరిగిన నష్టాన్ని తెలుసుకొని ఒక్కసారి నమ్మి దగాబడ్డ సోదరులంతా కూడా ఒకసారి ఇవాళ బయటకు వస్తూ ఉన్నారు, వేదికగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ 27 రకాల దళిత ప్లాన్లన్నీ కూడా రద్దు అయిపోయినాయి. ఒకటి కాదు, రెండు కాదు, 27 రకాల పథకాలు. ఆఖరికి అంబేద్కర్ గారి మహాశయుడి పేరు మీద పెట్టిన విదేశీ విద్యను కూడా తొలగించిన దౌర్భాగ్యం ఈ ముఖ్యమంత్రి. ఇవాళ ఒకటి వర్గీకరణ. ఎందుకు? వాళ్ళ బీసీల్లో ఏబిసిడి వర్గీకరణ ఉంది. వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళలో పేదరికాన్ని బట్టి, చదువులను బట్టి ఉంది. అలాగే దళితుల్లో కూడా అత్యంత పేదరికంలో ఉన్నవాళ్ళు, అత్యంత వెనుకబడిన జాతుల్లో ఉన్న మాదిగలకు కూడా రిజర్వేషన్ కల్పించాలని తెలుగుదేశం ఒకప్పుడు సంకల్పించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అమలు చేశాం. 4 సంవత్సరాలు చిల్లర అమలు చేశాం. కొన్ని వేల పోస్టులు వాళ్ళకి రాగలిగినాయి. కొంతమందికి మెడికల్ సీట్లు కూడా రాగలిగినాయి, ఇంజనీరింగ్ సీట్లు రాగలిగినాయి. ఇవాళ రాజ్యాంగ సవరణ అవసరమైన కనుక సుప్రీంకోర్టు దాన్ని ఆపేయడంలో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ మోడీ గారు మరలా టేకప్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. దానికి తెలుగుదేశం కూడా మద్దతు ఇస్తూ ఉంది. ఏ వర్గానికి వ్యతిరేకం కాదు, మాలలకి వ్యతిరేకం కాదు, మాదిగలకు ఏదో ప్రత్యేకించి కాదు. కానీ పేదరికమే హద్దుగా వారి ఆర్థిక అభ్యున్నతి, రాజకీయ అభ్యున్నతి కోసం నిర్ణయాలు చేసిన సమయం ఆసన్నమైంది దేశవ్యాప్తంగా. దాని మీద దేశవ్యాప్త దృష్టి సారించడం జరుగుతుంది కనుక మేము కూడా మద్దతు పలుకుతూ ఉన్నాం. ఆ సోదరులందరికీ కూడా మద్దతు ఇచ్చి పేదరికంలో నేను దాదాపు నా చిన్నతనం నుంచి చూస్తున్నా, ఇంకా మాదిగ పేటలుగానే మిగిలిపోతూ ఉన్నాయి. పేదరికంలో మగ్గిపోతూ ఉన్నారు. వాళ్ళ చదువుల విషయంలో కూడా వెనుకబడ్డారు, ఉద్యోగ కల్పనలో కూడా వెనుకబడ్డారు. వాళ్ళకి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. సబ్ క్యాస్టులు ఉన్నాయి, ఒక్క మాదిగలే కాదు, దాంట్లో సబ్ క్యాస్టులు, రెడ్డి లాంటి సబ్ క్యాస్టులు కూడా ఉన్నాయి. వారందరికీ న్యాయం జరగాలి. ఇవాళ ఎస్సీ సప్లాన్ నిధులు 1000 కోట్ల దారి మళ్లించాడు. ఎస్సీ సప్లాన్ లేదు రాష్ట్రంలో. రాజ్యాంగబద్ధంగా కేంద్రం కానీ రాష్ట్రం కానీ నిధులు కేటాయింపు చేస్తుంది. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఎస్సీ సప్లాన్ నిధులను దారి మళ్లించాడు. లింక్ రోడ్లు, బ్యాంకుల ద్వారా ఇచ్చే లింక్ లోన్లు కూడా లేకుండా చేశాడు. బ్యాంకు లింక్ లోన్లు పూర్తిగా రద్దు అయిపోయిన ఒక్క లోన్ లేదు 5 సంవత్సరాల్లో. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీముల్లో లేదు. భూమి కొనుగోలు పథకం, ల్యాండ్ పర్చేజ్ చేసి ఇచ్చేవాళ్ళు, అది రద్దు అయిపోయింది. అంబేద్కర్ విదేశీ వేదిక పథకం కింద 4000 మందికి మరి 10 లక్షల రూపాయల చొప్పున మనం దళితులకు ఇచ్చాం, అది రద్దు అయిపోయింది.
స్టడీ సర్కిల్స్, ఏపీ స్టడీ సర్కిల్స్ అన్నీ రద్దు చేశాడు. ఇవాళ ఎవరైతే ఒక అప్గ్రేడేషన్ కోసం బీసీ స్టడీ సర్కిల్స్, ఎస్సీ సర్కిల్స్ నా టైంలోనే ఏర్పాటు చేయించాం కొన్ని, అవన్నీ కూడా రద్దయిపోయినాయి. కులాంతర వివాహాల ప్రోత్సాహాలు రద్దయిపోయినాయి. ఇవాళ అమ్మఒడి పేరుతో దగా చేశాడు. అమ్మఒడి పేరుతో ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఉంటే వాళ్ళకి ఇవ్వకుండా ఒక్కళ్ళకే 12,000 రూపాయలు ఇచ్చాడు. ఇవాళ ఏదో మళ్ళీ పెంచుతానని చెప్తున్నాడు. 16 లక్షల మంది అర్హులైతే కేవలం 8 లక్షల మందికి ఇచ్చి సరిపెడతా ఉన్నాడు. ఇది కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. దీంట్లో ఎక్కువ నష్టపోయింది దళిత బిడ్డలు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయలేదు, దానివల్ల తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. అసైన్డ్ ల్యాండ్లు 11,000 ఎకరాలు గుంజుకున్నాడు. 11,000 ఎకరాలు గుంజుకొని ఇళ్ల స్థలాల పేరుతో వాళ్ళకు దగా చేశాడు. ఏనాడు గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ ల్యాండ్లన్నీ గుంజుకున్నాడు. ఇవాళ మనం చూసాం, డాక్టర్ సుధాకర్ ఒక దళితుడు కోవిడ్ సమయంలో అయ్యా మాస్కులు ఇవ్వండి అని అడిగిన పాపానికి అతను పిచ్చివాణ్ణి చేసి చనిపోయే పరిస్థితి తెచ్చారు. మానసిక హింస చేశారు, అరెస్ట్ చేశారు, రోడ్ల మీద ఇచ్చారు. ఒక దళిత డాక్టర్, ఉన్నత సంప్రదాయాలు కలిగిన వ్యక్తి, నీతివంతుడని పేరుంది, ఆయన ఆ విధంగా అకాల మరణం చెందడానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి. ఒక దళితుని డ్రైవర్ని హత్య చేసి తీసుకొచ్చి డోర్ డెలివరీ చేస్తే ఆయన ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించిన దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి. ఒక దళిత యువకుడికి అన్యాయం జరిగితే డైరెక్ట్గా తెచ్చి డోర్ డెలివరీ చేస్తే కేసు నీరు గార్చి అతను మీ దగ్గర కూర్చోబెట్టుకుంటున్న వ్యక్తి. అలాగే శిరోమండనం చేసిన వ్యక్తుల్ని, దళితులకు శిరోమండనం చేస్తే వాళ్ళకి ప్రమోషన్లు, ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా ప్రమోషన్లు. అయ్యా ఇసుకలో అన్యాయం జరిగిందంటే గుండు కొట్టిస్తే వాళ్ళకి చర్యలు, ఒక దళితుడి మీద గుండు కొట్టిస్తే దాని మీద చర్యలు లేవు. అనేక మంది దళితుల మీద ఈ రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతుంటే పట్టించుకోవటంలో హత్యలు జరిగినాయి. దళితుల మీద దాడులు చేసి దళితులు యాక్షన్, ఎస్టీ రక్షణ చట్టం కూడా వాళ్ళకు వర్తించకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి. తప్పులు చేసిన వాళ్ళకేమో న్యాయం జరుగుతుంది, తప్పులు చేయని వారికేమో అన్యాయం జరిగే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. దళితులకు జరిగిన అవమానాలు ఇన్ని అన్ని కాదు. హౌసింగ్ కట్టావా, కేంద్రం ఇచ్చిన నిధులు ఏమైనా వాడావా, ఉపకార వేతనాలు ఇచ్చావా, ఒక ట్రాక్టర్ ఇచ్చావా? గత ప్రభుత్వ హయాంలో ఇన్నోవా కార్లు ఇచ్చాం, ట్రాక్టర్లు ఇచ్చాం, లారీలు ఇచ్చాం, వ్యాన్లు ఇచ్చాం, మోటార్ సైకిళ్ళు ఇచ్చాం. మరి వాళ్ళు ఎందుకు ఇవ్వటం లేదు? ఆదరణ పథకం కింద వాళ్ళకి ఏం, డప్పు కళాకారులకు 2,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 60 కోట్ల బడ్జెట్ ఉండేది. ఇవాళ డప్పు కళాకారులకు ఎందుకు పెన్షన్ ఇవ్వటం లేదు? చర్మకారులకు 10,000 రూపాయలు, పనిముట్ల పేరు 20,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం, అది ఎందుకు లేదు? అంటే వాళ్ళు అభ్యున్నతి చెందినట. ఇవన్నీ కూడా మనం ఆలోచించి నిర్ణయం చేయాల్సిన అవసరం. దళిత దగా ప్రభుత్వం ఇది. అన్ని దళిత వర్గ ఎస్సీ ఎస్టీ సప్లాన్ని నిర్వీర్యం చేసి వాళ్ళ బడ్జెట్లన్నీ కుదించి గుంజుకొని వాళ్ళ ఆర్థికాభివృద్ధి కృషి చేసి ఆ దళిత వాడలో ఒక రోడ్డు వేయలా, ఒక కాలువ గట్ల, ఒక ఇల్లు గట్ల. సొంత స్థలం ఉంటే కేంద్రం ఇచ్చిన ఐఏవైలో ఇల్లు కట్టేవాళ్ళం. నా టైంలో 6,500 ఇల్లు కట్టించాను. మరి ఒక ఇల్లు లేదు. ఏనాడో పట్టా ఇచ్చారు, ఆ పట్టాలు ఇల్లు కట్టుకుంటామంటే వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? పోనీ దళితులకి ఏమన్నా కాంట్రాక్ట్లు ఇస్తావా? మాటలు కోటలు దాటిని చేతలు గడప దాట్లా. స్థానిక సంస్థల్లో వర్క్లన్నీ మీకే ఇస్తాను చేసుకుందరు అన్నాడు. ఒక వర్క్ ఇచ్చాడా? తన సామాజిక వర్గాన్ని అన్నీ కట్టబెట్టాడు, కానీ ఎవరికన్నా ఇచ్చాడా? ఇవన్నీ కూడా మనం ఆలోచనలు. ఎందుకంటే దళితులు పేదరికంలో ఉన్నారు, ఆర్థికంగా ప్రగతి బంధాలు లేరు. వారికి సహాయం చేయడంలో ఈ ఘోరంగా వైఫల్యం చెందాడు జగన్మోహన్ రెడ్డి. ఉద్యోగ కల్పన లేదు, ఉపాధి లేదు. అనేక రంగాల్లో ఉన్న దళితులు ఇవాళ నష్టపోతూ ఉన్నారు ఈ ప్రభుత్వం వల్ల. భవన నిర్మాణ రంగంలో పనిచేసే దళితులు ఇవాళ నష్టపోయారు. కార్మిక శాఖలో పనిచేసే దళిత సోదరులు నష్టపోయారు. స్వయం వృత్తి మీద నిలబడ్డ చర్మకారులు కావచ్చు, డప్పు కళాకారులు కావచ్చు, అనేక పనిముట్లు తయారు చేసే వృత్తిలో ఉన్న దళితులు, దండోరా నాయకులంతా వాళ్ళు నష్టపోయారు. దండోరా సభ్యులు వాళ్ళ జీవన ప్రమాణం ఏమైనా మెరుగుపరిచావా? వాళ్ళ ఇళ్లకు నీళ్ళు కనీసం మంచినీళ్ళ సరఫరా ఏర్పాటు చేసావా? జల మిషన్లో ఎస్సీ సప్లాన్ కింద వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి. మరి జల మిషన్ ఎందుకు రద్దు చేసావు? డెవలప్మెంట్ కేంద్ర జల పథకం డెవలప్మెంట్ కూడా సప్లాన్
ఒక శ్మశాన వాటికి నిర్మించావా? నీ పేరన్నా పెట్టుకోపోయావా? జగనన్న శ్మశాన వాటికి అని పెట్టుకొని కట్టవచ్చు కదా, ఎందుకు అట్లా? ఎసైన్ ల్యాండ్ ఇవ్వలేదు, ఇచ్చి నీ గుంజుకున్నాడు. అన్నిట్లో దగా దగా దగా, బలహీన వర్గాలకు దగా, దళిత సోదరులకు దగా. కార్పొరేషన్ పెట్టానంటాడు. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్. కుర్చీలు బల్లలు లేని కార్పొరేషన్ ఎవరికి కావాలి? కేవలం వాళ్ళ ద్వారా ఓట్లు గుంజుకుందామని ఆలోచన తప్పితే ఆ జాతికి మేలు చేసే కార్యక్రమం చేసావా? నేను అనేది అయితే సెల్ఫ్ ఫైనాన్స్మెంట్ స్కీములు ఇచ్చావా? వడ్డీ లేని రుణాలు ఇచ్చావా? ఏమని నీకు ఓట్లు వేయాలి? ఎందుకు గెలిపించాలి? ఒక చెత్త, ఇట్ ఈజ్ ఏ ట్రాష్, ఇట్ ఈజ్ ఏ ట్రాష్. ఏముందని మూడు, ఏ వర్గానికి ఆ వర్గం రివోల్ట్. ఇవాళ చేనేత రంగం ఉంది. ఎంతమంది చేనేత కార్మికులు దాని మీద ఆధారపడ్డారు? ఎంతమందికి నువ్వు సహాయం చేసావు? నాయి బ్రాహ్మణ సోదరులు ఉన్నారు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో. ఎంతమందికి వారికి 10,000 ఇస్తానన్నావు? ఎంతమందికి ఇచ్చావు? రజక సోదరులు ఉన్నారు, ఎంతమందికి రజక సోదరులకు నువ్వు ఇచ్చావు? ఎన్ని లక్షల మంది వాళ్ళు ఉన్నారు? ఒకసారి లెక్కలు రమ్మనండి. అందరికీ అన్యాయం. ఏదో చేశాను, బటన్ నొక్కాను, నొక్కిన డబ్బు అంతా నీకు వెళ్ళిపోయింది. రైతులకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వాలా, దళితులకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వాలా. మరి మా టైంలో అంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా 5 సంవత్సరాలు అనేక లోన్లు ఇచ్చాం. మా సోదరులు ఇక్కడ ఉన్నారు, మాణిక్యాలరావు గారు అందరూ ఉన్నారు. మరి ఎన్ని లోన్లు వచ్చాయి? ఎన్ని వాహనాలు ఇచ్చాం? ట్రాక్టర్లు ఇచ్చాం, వాహనాలు ఇచ్చాం. మరి వాళ్ళు ఎందుకు ఇవ్వటంలే? దగాకోరు ముఖ్యమంత్రి, అబద్ధాలు గోబెల్స్ ప్రచారం చేయడం అగ్రగణ్యుడు. సంపూర్ణ మద్యపానం నిషేధం పెడతానని మళ్ళా ఓట్లు అడగను, పెట్టకపోతే అడగనన్న పెద్ద మనిషి రాష్ట్ర ఆదాయంలో 8,000 కోట్లుగా ఉన్న మద్యపానం అమ్మకాలు 25,000 కోట్లకు పెంచుకున్నాడు. ఎవరు తాగేది? దీంట్లో ఎక్కువ పేద దళితులు కూడా ఉన్నారు దీంట్లో బాధితులు. రెక్క ముక్కలు చేసుకొని సంపాదించిన దాంట్లో 3వ వంతు మద్యానికి వెళ్ళిపోతుంది. 60 రూపాయలు ఉండే సీసా 120 రూపాయలు, 160 రూపాయలు చేశాడు. అది కల్తీ మద్యాలు ఏది ఇస్తున్నాడో తెలియదు. అనారోగ్యాలు గురైపోతున్నారు. బలహీనత నుంచి బయటపడలేని పరిస్థితి అది. మద్యం వ్యాపారం ఇవాళ దశల వారీ మద్యపానం నిషేధం అన్నాడు. మద్యపానం తాగండి అని విస్తృతంగా ప్రచారం చేసుకునేలాగా షాపులు, బార్లు పెట్టాడు. తమ్ముడు, ఇవాళ నుంచే రేపటి నుంచి వస్తుంది చట్టం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. నిన్ను నన్ను తాకట్టు పెట్టడానికి ఇవాళ ఒకటే టిట్కో ఇళ్ళు గతంలో పట్టాలు ఇచ్చాం. పట్టాలన్నీ తండ్రి మేము కొత్త పట్టాలు ఇస్తాం, అయ్యగారు సుందర ముఖారవిందం ముద్రించేస్తామని మళ్ళీ పట్టాలు వెనక్కి తెచ్చారు. ఆ పట్టాలు తీసుకెళ్ళి బ్యాంకులకు తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నాడు ఈ మూర్ఖుడు. మర్చిపోబాకండి. ఇవాళ దాంట్లో దళితులు ఉన్నారు, బలహీన వర్గాలు ఉన్నారు. మొత్తం దగా చేశాడు. టిట్కో ఇళ్ళు తెచ్చి బ్యాంకులకు తాకట్టేట్టు అప్పు తెచ్చుకుంటే ఇవాళ బ్యాంకులు లబ్ధిదారులు వెంటబడుతున్నాయి. ఇంకా ఇళ్లలోకి వెళ్ళాల, సౌకర్యాలు చేయలా. వెళ్లకుండానే 5 లక్షలు కట్టు, 6 లక్షలు కట్టు, లేకపోతే వేలం వేస్తామని బ్యాంకులు. నేను అప్పు అంత తేలేదు కదా అంటే మాకు తెలియదు, ప్రభుత్వం తెచ్చుకుంది అంటున్నారు. అంటే రేపు అన్ని స్కీములు ఇలాగే ఉంటాయి. ఆయన పిఠాపురంలోనే డిపాజిట్ కోలుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందయ్యా? ఆయనే పోటీ చేసి ఉండొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారి మీద. ముద్రపడ పద్మనాభం గారే పోటీ చేయొచ్చు. నేను రెండే అడుగుతున్నా. ఈ కాపు రిజర్వేషన్ కోసం పోరాటం చేశావు, నువ్వు ఉద్యమాలు చేశావు. మరి అదే కేంద్ర ప్రభుత్వం 10% ఇచ్చిన రిజర్వేషన్లో 5% కాపులకు ఇచ్చాం. అది చెయ్యను అని పక్కకు తప్పించాడు జగన్మోహన్ రెడ్డి. చేస్తామని ముందుకొచ్చి బిల్లు చేసి పంపించాం కేంద్రానికి 5%. మరి కాపులకు న్యాయం చేసినట్టు అన్యాయం చేసినట్టు పద్మనాభం గారు ఏ ముఖంతో పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ గారు
కోట్ల రూపాయలు సంపాదించిన ఆ సంపాదన నుంచి తన సొంత సంపాదన నుంచి పేదలకు ఖర్చు పెడతా ఉన్నాడు బాధితుడికి. ఎక్కడ ప్రమాదాలు జరిగినా, ఎక్కడ నష్టపోయినా, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకుంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా రూపాయి తీసిచ్చాడు జేబులో వేసుకోవటమే కానీ తీయటం చేత కాదు పాపం ఆయన. హుండీలో వేయటమే, హుండీ బయటకు రాదు. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా ప్రమాదకారి. ఇందాక ఆపాను, చాలా ప్రమాదకారి. ఎవరికి హక్కులు ఉండవు. జిరాక్స్ కాపీ ఇస్తాడు. జిరాక్స్ మీకు తెలుసు, జిరాక్స్ ఎన్నాళ్ళు ఉంటుంది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు కనపడకుండా తెల్ల కొట్లిపోతుంది. అందరూ మాట్లాడుతున్నారు. అడ్వకేట్స్ ధర్నాలు చేశారు, మర్చిపోకండి. అదే చట్టం మీద నెలల తరబడి ధర్నాలు చేశారు. అందరూ ఉంది. ఒక మూర్ఖం శిఖామణి వినటం లేదు. కొత్త ప్రభుత్వం వస్తుంది, దీన్ని తొలగి మేము రావడంతో మొట్టమొదటి పెట్టే బిల్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. చూద్దాం. ఒక 15-20 చోట్ల ప్రముఖులు ఉన్న చోట పెట్టారు. మామూలుగా అయితే మేము సైకిల్ మీద పెట్టినప్పుడు మాకు అన్ని సైకిల్ గుర్తులు ఇచ్చారు. ఇవాళ కావాలని కొంతమందిని వేయించి గాజులు కన్ఫ్యూజ్ చేయడం కోసం వేశారు. ఓటర్ తెలియమేరాడు. వాళ్ళకి అర్థమైంది అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారా లేదా ఆ నియోజకవర్గంలోని వాళ్ళకి అవగాహన ఉంది. తెలివిగానే ఓటేస్తారు. ఈ మూర్ఖుడికి గుణపాఠం చెబుతారు. అన్ని కుట్రలు కుతంత్రాలు, దొంగ ఓట్లు చేర్పించడంలోనూ అసలైన ఓట్లు తొలగించడంలోనూ అగ్రగణ్యుడు జగన్మోహన్ రెడ్డి. ఎలక్షనీరింగ్లో తప్పుడు విధానాల ద్వారా అధికారంలో రావాలని కలలు కంటున్నాడు. అది అయ్యేది కాదు. ఈ అకృత్యాలకు పాల్పడ్డ జగన్మోహన్ రెడ్డి సాగనంపటమే ధ్యేయంగా ఇవాళ దండోరా నాయకులంతా కలిసి వచ్చిన వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా విజయం సాధిస్తాం. దళిత వర్గీకరణ చేయటమే కాదు, వాళ్ళ ఆర్థిక ప్రగతి కోసం కృషి చేస్తాం. నాబోటి వాళ్ళు 42 సంవత్సరాలుగా వాళ్ళ కోసం పోరాటం చేస్తాం. సుబ్బారావు గారు చెప్పారని కాదు, దళిత వాడలను అభివృద్ధి చేయడం కోసం నా వంతు నేను కృషి చేస్తాను. రాజమండ్రిలో ఎవరైతే దండోరా సోదరులంతా ఉన్నారో ఆ పేటలన్నీ కూడా తీర్చిదిద్దాను. హౌసింగ్ ఇచ్చాం. మొత్తం గుడిసె లేకుండా చేసి అన్ని హౌసింగ్ ఇచ్చాం. రోడ్లు వేసాం. మంచినీటి సౌకర్యం కల్పించాను. ఎక్కడ కూడా రాజమండ్రి సిటీలో మన మాదిగ సోదరులు ఉన్న ఏ పేట వెళ్ళండి, మీరు తడితోట వెళ్తారా, చర్చిపేట వెళ్తారా, సిమెంటరీపేట వెళ్తారా, ఎక్కడికైనా వెళ్ళండి, వాళ్ళకి రిలీఫ్ చేయగలిగాం. కాకపోతే ఇంకా సెల్ఫ్ ఫైనాన్షియల్లో ముందుకు రావాలి. ఇంకా ఆర్థికంగా వాళ్ళకి పైకి తేవాల్సిన అవసరం ఉంది. అది వచ్చే ప్రభుత్వం తప్పకుండా చేస్తుంది. ఒక లోన్ అన్న ఇప్పించాడా, ఒక పనిముట్టు ఇప్పించాడా? ఆయన కారు మాత్రం వాడుకొని, గవర్నమెంట్ వాడుకొని ఆయన పదవులు ఆయన అనుభవించాడు. కానీ జాతికి జరిగింది ఏంటి అని నేను అడుగుతాను. చాలా వదిలేయండి. రెండోది, ఇవాళ ఒక మాదిగ దండోరా రిజర్వేషన్ కోసమే కాకుండా ఎవరైతే వికలాంగుల కోసం పోరాటం చేస్తున్నాడు మర్చిపోకండి. మందాకృష్ణ మాదిగ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వికలాంగుల ఏదైతే వెనకబడిపోతున్నారో వాళ్ళకి న్యాయం జరగడం లేదు. ఆ జాతి వికలాంగుల కోసం ఆయన కృషి చేస్తున్న విధానాన్ని కూడా నేను అప్రిషియేట్ చేస్తాను. వన్ సైడ్ వార్, నో రెండో ఆర్గ్యుమెంట్ అక్కర్లా. అవతల క్యాండిడేట్ మీద అద్వితీయమైన ప్రచారం వాళ్లే వచ్చేసుకుంటున్నారు. ఆ జాతీయ వచ్చేసుకుంటుంది. ఇవాళ డబ్బు వెదజల్లాలని చూస్తున్నారు. ఎంత వెదజల్లినా డిపాజిట్లు వస్తాయో రావో నాకు సందేహం. ఆ పార్టీకి ప్రజలలో రియల్ మార్పు ఉంది. మాలాంటి కమ్యూనిటీ, పేరుపడిన కమ్యూనిటీ ఇంటింటికి తిరిగి చెప్పే దమ్ము సత్తా మందకృష్ణ మాదిగ ఇచ్చాడు. జై మాదిగ. దశాబ్దాలుగా అన్యాయానికి, నిర్లక్ష్యానికి గురవుతున్న రాజమండ్రికి పూర్వ వైభవం తీసుకురావడమే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ వ్యవస్థాపకులు, రాజమండ్రి పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థి మేడా శ్రీనివాస్ స్పష్టం చేశారు. కూటమి అభ్యర్థి పురంధేశ్వరి, వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కేవలం రాజకీయాల్లో ఎంజాయ్ చేయడానికి వచ్చారని ఆయన అన్నారు. రాజకీయాలను వ్యాపారంగా మలిచి రాజమండ్రి సంపదను దోచుకోవడానికి వేదికగా చేసుకునే కార్పొరేట్ అభ్యర్థులను పక్కన పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైల్వే ప్రాజెక్టులు రాలేదని, మెట్రో యూనివర్సిటీ వెనక్కిపోయిందని, అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదని అన్నారు. కోల్పోయిన అభివృద్ధిని తిరిగి సాధించుకోవాలంటే ఆర్సీపీని గెలిపించాలని ఆయన కోరారు.
ఒక స్థానాన్ని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాజమండ్రి బరిలోకి దిగారు. మాది ఒక లక్ష్యం, సామాజిక బాధ్యత. ఈ రాజమండ్రి దశాబ్దాలుగా అన్యాయం అయిపోతుంది. ఈ రాజమండ్రి ఈ విధంగా డెవలప్ అవ్వాలి అనే ఆలోచన లేనటువంటి వ్యక్తులకి మా రాజమండ్రి ఈ స్థాయిలో ఉండాలి అనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఈరోజు పోటీ జరుగుతుంది. ఓటర్లకు మేము చెప్పేది ఒకటే, రాజకీయాన్ని వ్యాపారంగా మార్చినటువంటి ఈ అధికార పక్షం అలాగే స్వపక్షంగా ఉన్నటువంటి ఈ రెండు పార్టీలకి ఓట్లు వేసి మరో 5 ఏళ్ళు ఈ రాజమండ్రికి భ్రష్టు పట్టించొద్దు. కేవలం వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ రాజమండ్రి సంపదని అభివృద్ధిని దోచుకోవడానికి వాళ్ళకి రాజకీయాల్లో ఒక వేదికని క్రియేట్ చేసుకున్నారు. ఈ రాజమండ్రి దశాబ్దాలుగా అన్యాయం అయిపోతుంది. ఈ రాజమండ్రి నుంచి దురదృష్టం ఏంటంటే గత 30 ఏళ్ళుగా మేము చూస్తున్నటువంటి వైనం అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ నా రాజమండ్రికి ఇది కావాలి అని అడిగినటువంటి ఏ నేత ఈ రోజు వరకు లేకపోయాడు. ఈ రాజమండ్రిలో ప్రధానంగా పట్టిపీడిస్తున్నటువంటి జల కాలుష్య సమస్య, అలాగే రైల్వే స్టేషన్ డెవలప్మెంట్స్, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అనేక ప్రాజెక్టులు వెళ్ళిపోవడానికి కారణం కూడా వీళ్ళే. ఇక్కడ పెట్రో యూనివర్సిటీ ఈ రాజమండ్రిలో ఎంత ప్రతిష్టాత్మకంగా దాన్ని ముందుకు నడిపించేటటువంటి తరుణంలో ఇక్కడ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రాజమండ్రిని తరలించేశారు. కోల్పోయినటువంటి అభివృద్ధిని అంతా తిరిగి సాధించడమే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం. అలాగే మేము మొట్టమొదటి నుంచి చెప్తున్నాం, ఈ రాజమండ్రి కొవ్వూరుని రాజమండ్రిని జంట నగరాలుగా తీర్చిదిద్దుతాం. అలాగే ఈ రాజమండ్రి శాశ్వత మీద నుంచి పురుషోత్తపట్నం వరకు కూడా ట్యాంక్ బండ్ మాదిరి ఒక అద్భుతమైనటువంటి పర్యాటక అభివృద్ధిని సాధించి చూపిస్తాం. అలాగే రైల్వే విడిభాగాల పరిశ్రమ ఈ రాజమండ్రిలో సాధించుకుని తీసుకొస్తాం. అలాగే ఇక్కడ దశాబ్దాలుగా లక్షల కోట్ల రూపాయలు దోచుకుపోతున్నటువంటి ఈ క్రూడ్ ఆయిల్ గ్యాస్ నిక్షేపాలని కాపాడుకుంటూ ఇక్కడ 200 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా జరిగేటటువంటి విధంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సాధించి చూపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు రాజమండ్రి అసెంబ్లీకి పార్లమెంట్కి గాజు గ్లాస్ గుర్తుని తీసుకురావడం జరిగింది. ఈ గాజు గ్లాస్ గుర్తుని కూడా మేము సాధించడంలో చాలా వ్యయ ప్రయాసాలకి తలొగ్గి ఈరోజు సాధించడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల సంఘం అధికార పక్షానికి తలొగ్గి వాళ్ళకి ఏది కావాలితే అది లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు వాళ్ళకి పూర్తిగా ఆశీస్సులు అందించింది. ఈ పోరాటంలో మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మందికి న్యాయం జరిగిందంటే ఈ గాజు గ్లాస్ గుర్తు ప్రతి పోటీదారుడికి కూడా ఈరోజు లభించిందంటే అది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి ఘన విజయం. ఎందుకంటే మేమంతా ఒకటే చెప్తున్నాం, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మకమైనటువంటి పోరాటంలో గాజు గ్లాస్ గుర్తుని అందరికీ చెందే విధంగా మేము చేయడంలో పూర్తిగా విజయం సాధించాం. ఎందుకంటే ప్రతి పోటీ చేసే అభ్యర్థి ఏదో తన నియోజకవర్గాన్ని సేవ చేయాలనే ఉద్దేశంతో వస్తారు. దీనికి రాజకీయాలను ఆపాదించి అధికార దుర్వినియోగంతో గుర్తుల విషయంలో కూడా చాలా ఘోరమైనటువంటి తప్పిదాలు చేయడం జరిగింది. ఆ మోసాలన్నింటినీ కూడా తట్టుకొని ఈరోజు గుర్తుల విషయంలో అందరికీ న్యాయం జరిగేటటువంటి విధంగా మేము సక్సెస్ అయ్యాం. అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మేము కోరుకున్నటువంటి విధంగా గుర్తుని సాధించగలిగాం. ఇది ఒక విధంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మా సెక్యులర్స్ సాధించినటువంటి ఘన విజయం. ఎందుకంటే ఒక సందర్భంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పోరాటంలో ఓటమి చూసింది అని అనుకున్నటువంటి తరుణంలో కూడా మా సెక్యులర్స్ అందరూ కూడా మేము ఓడిపోలేదు, మా ఓటమి గెలవడం కోసమే అని మా వాళ్ళందరూ కూడా నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించారు. మా అధ్యక్షుడు ఖచ్చితంగా ఒక మిరాకిల్ క్రియేట్ చేస్తాడు. చూడండి, నేను మీడియాలో వచ్చినటువంటి వార్తలు కావచ్చు, లేదు కొంత ప్రచారం జరుగుతున్నటువంటి విధంగా గాజు గ్లాసు గుర్తులు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదని మా పార్టీ సెక్యులర్స్ అందరూ కూడా ఎంతో నమ్మకంగా మా మేడ ప్రతి వారాంత సమావేశంలో చెప్తుంటారు, మా మేడా శ్రీనివాస్ అంటేనే మాకు నమ్మకం, ఒక ధైర్యం అని. వాళ్ళ నమ్మకం, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహం నేను నిలబెట్టుకున్నందుకు ఒక విధంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే ముందు
ఈ రాజమండ్రిలో ఒక విజన్తో మేము ఈ రాజకీయ క్షేత్రంలో ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలు మీ భవిష్యత్తుని, మీ సంక్షేమాన్ని, మీ భద్రతని గుర్తించి ఈరోజు కోట్ల రూపాయల వ్యాపారంతో రాజకీయాల్లోకి ప్రవేశించినటువంటి ఈ రాజమండ్రి అభ్యర్థుల్ని, కార్పొరేట్ పార్టీల్ని ఖచ్చితంగా మీ ఓటుతో బుద్ధి చెప్పి ఈ రాజమండ్రి అభివృద్ధిని, మన బిడ్డల భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాజమండ్రికి ఎంతో అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తుకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మార్గదర్శకం అని ఈరోజు నేను చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అలాగే మా నమ్మకాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గాజు గ్లాస్ గుర్తు ఈ రాజమండ్రి అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది. అలాగే మా గుర్తు గాజు గ్లాస్ గుర్తు. ఈ గాజు గ్లాస్ గుర్తును గెలిపించమని రాజమండ్రిలో రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించినటువంటి మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గాజు గ్లాస్ గుర్తుని అత్యధిక మెజారిటీతో గెలిపించమని ఇక్కడ ఉన్నటువంటి మీడియా ద్వారా రాజమండ్రి ప్రజానికాన్ని మేము కోరుతాం. మాదిగ జాతి ద్రోహి వైఎస్ జగన్ను ఈ ఎన్నికల్లో ఓడించాలని మాదిగ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో మాదిగల సంక్షేమానికి ₹1 ఖర్చు చేయలేదని, జగన్ను ఓడించకపోతే మాదిగలకు భవిష్యత్తు ఉండదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే మాదిగలకు భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. 2024 ఎన్నికల్లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సీట్ల పంపిణీలో సమన్వయం చేశారని సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణకు కూటమి అనుకూలంగా ఉందని, అందుకే కూటమికి మాదిగల మద్దతు అని పేరుపోగు వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే దళితులను బానిసలుగా చూస్తారని వ్యాఖ్యానించారు. తానేటి వనిత హోంమంత్రిగా ఉన్న ఒక హోంగార్డును కూడా నియమించలేదనే దుస్థితిలో ఉన్నారన్నారు. ఒక ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడ్డాం. మా ఉద్యోగ ఎన్నికలలో నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. అదేవిధంగా 30 ఏళ్లుగా మీరు చేస్తున్న మాదిగ హక్కుల పోరాటం ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు మీకు సామాజిక న్యాయం కారణంగా తెలుగుదేశం పార్టీ ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేసి సామాజిక న్యాయం కలిగి, అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా వర్గీకరణ చేస్తారని గత మొన్న తెలంగాణ ఎన్నికల్లో మాట ఇచ్చింది. అట్లాగే జనసేన కూడా వర్గీకరణ, జనసేన బీజేపీ కూటమికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అధికారంలోకి వస్తేనే మాదిగల భవిష్యత్తు ఉంటుందనే కారణంగా మాదిగ సంఘాలు మొత్తం చంద్రబాబుకే మాదిగల మద్దతు అనే సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రేపు జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ ఉపకులాల సంఘాల నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతా ఉన్నాం. ఈ క్రమంలో రాజమండ్రి ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి సామాజిక ఉద్యమం. జగన్ చేతికి మళ్ళీ అధికారం ఇస్తే పిచ్చోడి చేతికి రాయించినట్లే. ఒక్క అవకాశం ఇవ్వమని అర్థిస్తూ తండ్రి శవాన్ని చూపెడుతూ తండ్రిలా పాలిస్తానని, రాజశేఖర రెడ్డి గారిలానే పాలిస్తానని మాయ మాటలు చెప్పి దళితులకు మేనమామ అని చెప్పుకుని ఈ రాష్ట్రంలో లక్షలాది మంది దళితుల ఓట్లతో అధికారంలోకి ఎక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన రోజు నుండి నేటి వరకు కూడా అనేక దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్న దళితుల మేనమామ కనీసం మాట్లాడిన సందర్భం లేదు. మరి ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో చూస్తే దళితుల్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు అనేటువంటి వ్యక్తిని పార్టీ నుండి సస్పెండ్ చేసి కూడానే పెట్టుకున్నాడు. మరి ఇతను దళితుల మేనమామ ఎట్లా అవుతాడు? మరి ఇదే సీతానగరం మండలంలో ప్రసాద్ అనేటువంటి యువకుడికి గుండు కొట్టించినటువంటి నేతలకు కూడా ఆయన సపోర్ట్ చేస్తూ ఈ రోజుకి కూడా వాళ్ళకే పెత్తందారులకు వెన్ను కాస్తా ఉన్నాడు. ఈయన దళితుల మేనమామ ఎట్లా అవుతాడు? మరి దళితుల ఆరాధ్య దైవం అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విదేశీ విద్యా పథకం పేరు తీసేసి జగనన్న విదేశీ విద్యా పథకం అని పెట్టుకున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అంబేద్కర్ కంటే గొప్పవాడా?
అంబేద్కర్ పేరు తీసేసి మీరు పేరు పెట్టుకున్నప్పుడే మీరు పెత్తందారుడు అది అర్థమైంది. మీ హావభావాలన్నీ ప్రతిపక్షాల మీద పూస్తూ పేదలకి పెత్తందారులకి పోటీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. పేదల పక్షాన్ని నిలబడి కొట్లాడే వాళ్ళేమో పెత్తందారులుగా మీడియా కొంత చిత్రీకరిస్తూ పేదల పక్షపాతుల్ని పేదలకు అండగా ఉండే ఉద్యమాలు చేసే వాళ్ళని పెత్తందారులుగా చూపిస్తా ఉన్నారు. నిజమైన పెత్తందారుడు మీరే. మాకు ఉపయోగపడేటువంటి 27 పథకాలని రద్దు చేసి అంబేద్కర్ విద్యా పేరు మీద ఉన్నటువంటి ఆ పథకాన్ని మార్చేసి అదేవిధంగా మిగిలిన 26 పథకాలను కూడా రద్దు చేసి తీసేసి మా యొక్క అభివృద్ధిని 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిన ఓ పెత్తందారి, నీకు రాష్ట్రంలో ఉండబడేటువంటి దళితుల యొక్క సత్తా ఏంటో 2024 ఎన్నికల్లో మేము చూపించబోతున్నాం. ఇదే నీకు ఆఖరి ఎన్నికలు, ఇదే నీ ప్రభుత్వం ఆఖరి ప్రభుత్వం. దళితుల సత్తా చూపిస్తాం. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి అభ్యర్థులు గెలిపించడానికి మాదిగా రెల్లి అన్ని ఉపకులాలు కూడా పోరాటం చేస్తున్నాయి. నీ పతనం మొదలైంది. దళితులతో పెట్టుకున్నావు, దళితుల మేనమామ అని చెప్పేసి దళితుల్నే దగా చేసినటువంటి పెద్ద దగాకోరివి ఈ జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చాం. శ్రీకాకుళం వరకు మా ప్రయాణం కొనసాగుతుంది. మా ముఖ్య ఉద్దేశం గతంలో అంటే నిన్నటి ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగలకు కార్పొరేషన్ కేటాయించారు. మాదిగా మాలా రెల్లి కార్పొరేషన్లు 5 సంవత్సరాలైనా ₹1 కూడా నిధులు కేటాయించలేదు. ఈ రోజు మళ్ళీ ఆయన ఏ ముఖం పెట్టుకుని ఎన్నికల్లోకి వస్తున్నాడని మేము అడుగుతా ఉన్నాం. పెత్తందారులకి పేదలకి మధ్య యుద్ధం అంటున్నాడు. కానీ 5 ఏళ్లలో ఇప్పటికీ కూడా మాదిగా మాలా రెల్లి కార్పొరేషన్లే కాదు, SC/ST సప్లాన్ నిధులే కాదు, దళితుల మీద దాడులు జరుగుతున్న సంక్షేమ పథకాలు 27 పథకాలు రద్దు చేసిన వీటి వెనకాల మొత్తం అగ్రకులాల పెత్తనమే నడిచింది. ఆ పెత్తందారులు అంటే ఎవరు? ఆ పార్టీలో ఉన్న ప్రధానంగా రెడ్లే. కానీ ఇక్కడ మాదిగల్ని అణిచివేసింది, అలంకార ప్రాయంగా ఉంచింది. ఒక హోంశాఖ తానేటి వనిత ఒక ఓంకార్ను కూడా వేలేనటువంటి అలంకార స్థితిలో ఉంచింది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున పెత్తందారుల గురించి మాట్లాడే హక్కు ఆయనకి లేదు. పేదల పక్షాన్ని ఆయన నిలబడింది కూడా లేదు. కాబట్టి ఈ జాతికి ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఈ ఎన్నికల్లో ఓడించకపోతే మాదిగల భవిష్యత్తే లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు హయాంలో SC వర్గీకరణ గతంలో జరగడం వల్ల 22,500 ఉద్యోగాలు వచ్చాయి. నిన్నటి ప్రభుత్వంలో మరి సెంట్రల్ ఫండ్ అయినటువంటి NSFDC కానీ అదేవిధంగా SC కార్పొరేషన్ కానీ సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయడం వల్ల 1000 ఇన్నోవా కార్లు మాదిగలకు వచ్చాయి, మానవులకు వచ్చాయి, రెల్లీలకు వచ్చాయి, ఉపకులాలకు వచ్చాయి. అంటే ఒక దళితులు కారులో పెట్టుకొని ఒక ఉపాధి కల్పించుకునే స్థాయికి ఎదిగితే ఇక్కడ సంపద సృష్టించకుండా SC/ST సప్లా నిధులు మొత్తం నవరత్నాలకి దారి మళ్లించి తీరని అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ దళితులు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే దళితుల్ని బానిసలుగా చూడటమే జరుగుతుంది. దళితులు ఈ రాష్ట్రం వదిలి పారిపోయే పరిస్థితి వస్తుంది. ఇవాళ దళితులు తమ హక్కుల గురించి మాట్లాడితే SC/ST అట్రాసిటీ చట్టాన్ని అమరావతి దళిత రైతుల మీద పెట్టినట్లే మాలవాదిగల మీద కూడా అనేక కేసులు పెడతా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పోవాలి, చంద్రబాబు రావాలి. చంద్రబాబు వస్తేనే మాదిగల భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశంతో మాదిగ సంఘాలు మొత్తం కూడాను మళ్ళీ చంద్రబాబు వస్తేనే గెలిపించుకుంటేనే మా భవిష్యత్తు ఉంటుంది. విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలు మాకు సమానంగా వచ్చి మేము సమగ్ర అభివృద్ధి సాధించాలంటే, మేము అభివృద్ధి చెందాలంటే చంద్రబాబే రావాలి. వర్ధిల్లాలి మాదిగల ఐక్యత, వర్ధిల్లాలి మాదిగల ఐక్యత, వర్ధిల్లాలి మాదిగల ఐక్యత, వర్ధిల్లాలి మాదిగ కుల సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి మాదిగ ఉపకులాల ఐక్యత, వర్ధిల్లాలి మాదిగ మేడపల్లి ఐక్యత. రాజమండ్రిలో రోడ్ షో, భారీ బహిరంగ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఏపీసీసీ చీఫ్ 10 ఏళ్లు అయినా రాష్ట్ర అభివృద్ధిలో ఒక్కడుగు ముందుకు పడలేదు. పట్టుమని 10 కొత్త పరిశ్రమలు రాలేదు. రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్ళింది. 10 ఏళ్ల క్రితం హోదా వచ్చి ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందేది. హోదా రాకుండా బాబు, జగన్ గాడిదలు కాశారు. బాబు 15 ఏళ్లు హోదా కావాలని అడిగారు. అధికారంలోకి వచ్చాక హోదా అడిగితే జైల్లో పెట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఎంపీలు అందరూ రాజీనామా చేయాలని అన్నారు.
హోదా ఎందుకు రాదో చూద్దామన్నాడు. అధికారం ఇస్తే 5 ఏళ్లలో నిజమైన ఉద్యోగం ఒకటి చేయలేదు. హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది. రాజకీయం కోసం హోదా అనే అంశాన్ని వాడుకున్నారు. ఒక్కరికి హోదా సాధన మీద చిత్తశుద్ధి లేదు. మనకు రాజధాని లేదు. ఉన్నది చేతిలో చిప్ప, నెత్తిన కుచ్చుటోపీ పెట్టారు. నమ్మి ఓట్లు వేస్తే కనీసం రాజధాని కట్టలేదు. బాబు సింగపూర్ లాంటి రాజధాని కడదామన్నారు. అమరావతిని కాస్త భ్రమరావతి చేస్తారు అని పేర్కొన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ పక్షాన స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు అరుణ్ కుమార్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గారు, రాజమండ్రి లోక్సభ పరిధిలో పోటీ చేస్తున్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి నా సోదర మిత్రులందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున, నా తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ ఎన్నికల సంగ్రామంలో మనందరికీ తెలుసు, శ్రీమతి షర్మిలారెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పునరుత్తేజం తేవడం కోసం రాత్రి పగలు పనిచేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కన్న కళ ఆనాడు శాసన మండలి సభ్యుడిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మాలాంటి వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిగా పనిచేసి వారు ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనేటువంటి కోరికతో ఉన్నారు. ఆ కోరికను నెరవేర్చడం కోసం వారి పక్షాన శ్రీమతి షర్మిలారెడ్డి గారు మనందరికీ తోడుగా నిలబడడానికి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన విషయం మనందరికీ తెలుసు. ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల సంగ్రామంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ, ఈ రాష్ట్రంలో ఇక్కడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ 3 రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి భారతీయ జనతా పార్టీ, రెండవది చంద్రబాబు నాయుడు గారు, మూడవది పవన్ నాయుడు గారు. ఈ ముగ్గురు భారతీయ జనతా పార్టీకి పొత్తులతో వ్యవహరిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి సంగతి మన అందరికీ తెలుసు. ప్రధానంగా రాజమండ్రి అనేటువంటిది వెరీ హిస్టారికల్ ప్లేస్. టంగుటూరి ప్రకాశం పంతులు గారు కానీ, వీరేశలింగం పంతులు గారు లాంటి హేమాహేమీలు పనిచేసినటువంటి రాజకీయ పుణ్యక్షేత్రం ఈ రాజమండ్రి మహానగరం. ఎందరో కవులు, ఆదికవి నన్నయ్య లాంటి వ్యక్తి ఇక్కడ పుట్టినటువంటి, నడయాడినటువంటి వ్యక్తి. అటువంటి ఒక హిస్టారికల్గా కల్చరల్ క్యాపిటల్గా ఉన్నటువంటి ఈ రాజమండ్రిలో గడిచినటువంటి 10 సంవత్సరాలుగా చేసినటువంటి అభివృద్ధి శూన్యం. ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో 2004 నుంచి 14 వరకు జరిగిందనేటువంటి విషయం వాస్తవం. ఈ రాజమండ్రి నగరానికి ఒక అందమైనటువంటి ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. ఈ రాజమండ్రి నగరంలో రైల్వే స్టేషన్కి ఈస్ట్ గేట్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ఈ రాజమండ్రి నగరంలో 2006లోనే దివంగత మహానేత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఈ ఉభయ గోదావరి పిల్లలు అందరూ కూడా చదువుకోవాలని ఆదికవి నన్నయ్య గారి పేరు మీద ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పెట్టింది అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ పార్లమెంట్లో ఒక 6-7 ROBలు ఏర్పాటు చేయడం కానీ, ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కడియంలో ఉన్నటువంటి నర్సరీని అభివృద్ధి పరచడంలో కానీ అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈవేళ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ ప్రాంతం ప్రజల పట్ల ఇంత కూడా అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటిది ఇసుక మాఫియా. గోదావరి జిల్లాలలో మన ఇసుకని మనం స్వేచ్ఛగా వినియోగించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇసుకని అమ్ముకునేటువంటి పరిస్థితి బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ, దళారులందరూ దోచుకుంటున్నటువంటి విషయం మనకు తెలుసు. అదేవిధంగా గోపాల క్షేత్రాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలన్నా, ఇసుక దోపిడీదారుల నుంచి ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి విముక్తి కావాలన్నా, ఈ ప్రాంతంలో అభివృద్ధి సంక్షేమం జరగాలన్నా ప్రధానంగా రాజమండ్రి అనేటువంటిది ఒక ఐటీ హబ్. కాంగ్రెస్ పార్టీ శ్రీమతి షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో అధికారంలోకి వస్తే మనం దీన్ని ఒక ఐటీ హబ్గా ఏర్పాటు చేసుకుందాం. ఒక అత్యంత విలువైనటువంటి బంగారం, వస్త్రం వ్యాపారం ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు వారు వచ్చినటువంటి ప్రాంతం అంతా కూడా మరి కోట్లాది రూపాయల విలువతోటి పనిచేసేటువంటి వస్త్ర వ్యాపారులు కానీ, బంగారం వ్యాపారులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఒక మంచి హైటెక్ అంగులతోటి ఒక పార్క్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో
పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నన్ను పార్లమెంట్కి, నాతో పాటు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి మిత్రులు వెంకట గారు కానీ, బాలేపల్లి మురళి గారు కానీ, ఇతర నియోజకవర్గాలు చెందినటువంటి పెద్దబాబు గారు కానీ, మరి అదేవిధంగా అరుణ్ కుమార్ గారు కానీ, డాక్టర్ శ్రీనివాస్ గారు కానీ, వడయార్ శ్రీనివాస్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డి గారు కానీ, వీళ్ళందరినీ కూడా 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మార్టిన్ లూథర్ గారు కానీ, వీళ్ళందరినీ అత్యధికమైనటువంటి ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు గెలిపించండి. స్వచ్ఛమైనటువంటి నీతి నిజాయితీతోటి కాంగ్రెస్ పార్టీ మిత్రులందరం కూడా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరి ఈనాడు ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, ఇంత ఆలస్యమైనా కూడా మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. పది సంవత్సరాలు అయిపోయింది మన రాష్ట్రం ఏర్పడి. అడుగైనా అభివృద్ధిలో మన రాష్ట్రం ముందడుగు వేసిందా లేదా? ఈ 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా వచ్చాయా లేదా? మరి అభివృద్ధి జరగకపోతే, పరిశ్రమలే రాకపోతే మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా రావాలి? ఆఖరికి 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. 10 సంవత్సరాలు మిగతా రాష్ట్రాలు అన్ని అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి, కానీ మన రాష్ట్రం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. నిజానికి మిగతా రాష్ట్రాల్లో పోలిస్తే మన రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. ఇదేనా మనకు కావాల్సింది? ఇదేనా అభివృద్ధి అంటే? 10 సంవత్సరాలైంది రాష్ట్రం ఏర్పడి. మొదటి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. రాజధాని మంచికి మర్యాదకి పేరెన్నిక కన్న రాజమండ్రి వాసులందరికీ నా నమస్కారాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రుద్రరాజు గారికి, ఆయనకు, ఇక్కడ 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు మద్దతుగా ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీమతి షర్మిల గారికి స్వాగతం చెబుతూ, ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. రాష్ట్ర దేశ భవిష్యత్తును నిర్ణయించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి శక్తి, అధికారం ఈరోజు రాజమండ్రి వాసుల మీద ఉన్నది. ఈ రాష్ట్రంలో 0.8% కూడా ఓట్లు లేనటువంటి బీజేపీ ఈ రాష్ట్రం మొత్తాన్ని కబ్జా చేయడానికి సిద్ధపడింది. బీజేపీ చేతిలో కానీ రాష్ట్రాన్ని పెడితే సర్వనాశనం అయిపోతాము, వీళ్ళు విద్రోహులు, వెన్నుపోటుదారులు, అలాంటి వాళ్ళని ఇంటికి సాగనంపాలి అని చెప్పడానికి ఇక్కడికి మేము వచ్చాం. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు పురంధరేశ్వరి గారు, కాంగ్రెస్ తరఫున రుద్రరాజు గారు. మీకు అందరికీ, జిల్లా వాసులందరికీ కూడా, తూర్పుగోదావరి జిల్లా వాసులందరికీ కూడా సుపరిచితులు. అనేక సంవత్సరాలు ఇక్కడ ప్రజలకు సేవ చేస్తూ నిరంతరం ప్రజల మధ్య ప్రజా సమస్యల పరిష్కారానికి ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు ఆయన కృషి సాగిస్తున్నటువంటి విషయం మీకు తెలుసు. ఈ విధంగా రేపు ఢిల్లీకి పోయి మన ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల అమలు కోసం, ఈ రాజమండ్రి నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాడేటువంటి రుద్రరాజు గారు కావాలా, లేకపోతే ఈ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచి విద్రోహం చేసినటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు కావాలా అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అందుకనే ఈరోజు తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని, ఆ రోజు ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వస్తే ఆయన తనయగా ఉన్నటువంటి పురంధరేశ్వరి ఈరోజు ఎన్టీ రామారావు ఆశయాలకు సమాధి చేసి ఈరోజు ఇక్కడ బీజేపీ తరఫున పోటీ చేయడం సిగ్గుచేటు అనేటువంటి విషయం. ఎన్టీ రామారావు ఆత్మ క్షోభిస్తుంది. ఎవరైనా సరే ఎన్టీఆర్ అభిమానులు ఉంటే వాళ్ళందరూ కూడా ఆమెను ఓడించి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రుద్రరాజు గారికి ఓటేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నాను. అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. ఆయన నిన్న కాక మొన్న ఒక మేనిఫెస్టో విడుదల చేశారు. నెల రోజుల నుంచి వచ్చా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నటువంటి ప్రజలకి ఈ మేనిఫెస్టో తుస్సు అనిపించింది. ఏం చేస్తారంటే అది చేశాను ఇది చేశానని చెప్పి తప్ప ఏమి చేయబోతున్నారు ఒక్కటంటే ఒక మాట కూడా చెప్పకుండా చేతులు దులిపేసుకొని తన బాధ్యతని తప్పుకున్నటువంటి మేనిఫెస్టో వచ్చి ఖాళీ పత్రం తప్ప అందులో ఏమీ లేదు. అందుకని అలాంటి మేనిఫెస్టో కాదు మనకు కావాల్సింది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి మేనిఫెస్టో కావాలి. ఈ రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టి అక్కడ ఆర్డర్లు వేస్తూ ఉంటే ఇక్కడ పరిపాలన చేయటం అనేది ఇది మన తెలుగు ప్రజల యొక్క పౌరుషానికి, ఆత్మగౌరవానికే నష్టం. ఈరోజు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా రేపొద్దున ఢిల్లీ నుంచి అమిత్ షానే పరిపాలిస్తాడు తప్ప వీళ్ళిద్దరు కీలుబొమ్మలుగా ఉంటారు. ఇలాంటి కీలుబొమ్మలు మనకు అవసరం లేదు. దేశ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి వాళ్ళకి మనం ఓటేయాలి. ఈరోజు ఇండియా బ్లాక్ దేశవ్యాప్తంగా బీజేపీకి సవాలు విసిరి రాబోయేటువంటిది ఇండియానే, గెలిచేది ఇండియానే అని తేల్చి చెప్తా ఉన్నారు దేశ ప్రజలందరూ. బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా ఈ రాష్ట్రాలు, ఢిల్లీతో సహా మొత్తం ప్రజలు ఈరోజు బీజేపీకి గోరీ కట్టడానికి సిద్ధపడుతున్నారు. అందుకని బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమిని ఇంటికి సాగనంపి ఇండియా బ్లాక్ పార్టీ అభ్యర్థులను ఇక్కడ గెలిపించాలని కోరుతూ ఉన్నాను. ఈ జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో ఇంతకుముందు భాగస్వామిగా ఉండి ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి రంపచోడవరం నుంచి సిపిఎం అభ్యర్థిగా ఇక్కడ మనకి లోతా రామారావు గారు పోటీ చేస్తున్నారు. అనేక మంది ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ రాజమండ్రిలో కూడా ఉన్నారు. వారందరూ కూడా ఆశీర్వదించి రామారావు గారి గెలుపుకి సహకరించాలి. సుత్తిగొడవ నక్షత్రం గుర్తు మీద అక్కడ ఈ రాజమండ్రి మొత్తం లోక్సభ నియోజకవర్గంలో, అసెంబ్లీలో అన్నిట్లో కూడా అస్తం గుర్తు మీద ఓటు వేసి ఇండియా బ్లాక్ తిరుగులేనటువంటి విజయం సాధించాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మా పార్టీ అభ్యర్థులందరికీ సంపూర్ణమైన సంఘీభావం తెలియజేస్తాం. ఈ వారం 10 రోజులు కష్టపడి ఈ అభ్యర్థుల రుద్రరాజుతో సహా అందరి అభ్యర్థుల యొక్క విజయానికి మేము కృషి చేస్తాము. మీరందరూ కూడా బలపరచాలని విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే సామాన్యులకు న్యాయం జరుగుతుందని, కూటమి విజయం కోసం తాము కృషి చేస్తామని టీడీపీ నగర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చాపల చిన్నరాజు, టీడీపీ రాష్ట్ర నాయకులు ఆకుమర్తి చిన్నామాదిగ, మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కోరుమల్లి విజయశేఖర్ అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు ఎన్డీఏ కూటమిపై చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. ఆదిరెడ్డి శ్రీనివాస్కు ప్రజలు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అవాకులే చెవాకులు పేలుతున్నారన్నారు. ఎన్డీఏ కూటమిని ఓడించడం వారి తరం కాదన్నారు. మాదిగ కార్పొరేషన్ చైర్మన్గా మాదిగలకు చేసిందేమీ లేదన్నారు. మాదిగ కార్పొరేషన్ చైర్మన్గా ఎంతమందికి న్యాయం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. దళితులపై దాడులు జరుగుతూ ఉంటే చోద్యం చూడడం తప్ప కనకారావు ఇంకేమీ చేయలేకపోయారన్నారు. ఇప్పటి వరకు మా మీడియా మిత్రుల ద్వారాగా ఉద్యమ నాయకుడిగా నేను మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకు మరి ఈ నెల 12వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఆయన అధ్యక్షతన అమలాపురం వచ్చినప్పుడు ఆయన సమక్షంలో కొన్ని డిమాండ్లు పెట్టి మేము జాయిన్ అవ్వడం జరిగింది. అది రాజమండ్రి మీడియా మిత్రులకి చాలా వరకు తెలీదు, నన్ను క్షమించాలని చెప్పి. ఇప్పుడు ఒక టీడీపీ రాష్ట్ర నాయకులుగా మరి నేను పార్టీ తరపున నేను మాట్లాడుతూ ఉన్నాను. ఒక మాదిగ బిడ్డగా మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు నేను నా నాయకత్వంలో చాలా సంఘాలని ఒక వేదిక మీద తీసుకొచ్చి, దాదాపు రాష్ట్రంలో ఒక 20 సంఘాలు ఉండే, ఆ 20 సంఘాలన్నీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి మాకు మాదిగలకు సంబంధించినటువంటి హక్కులు ఏమైతే ఉన్నాయో ఆ హక్కులన్నీ కూడా ఆ డిమాండ్ల రూపంలో మేము పెట్టినప్పుడు, ఆ డిమాండ్లు ఏదైతే పెట్టామో 100కి 100% ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఎన్డీఏ కూటమి పూర్తిగా అమలు చేస్తామని హామీ ఇచ్చింది. హామీతో పాటు ఇప్పటికే 70% అమలు చేసింది. ఉదాహరణకి మాదిగ సంఘాలన్నీ కూడా నేను రాజమండ్రిలో పెట్టినా, బొమ్మూరులో పెట్టినా, తర్వాత అమలాపురం, కోనసీమలు, అంబాజీపేటలో పెట్టినా, లేకపోతే పీగన్నవరంలో పెట్టినా, ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో 29 స్థానాలుంటే మాదిగలకు 15 సీట్లు ఇవ్వాలని మేము ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. దాంట్లో ఎన్డీఏ కూటమి మేము అడిగిన డిమాండ్ ఏదైతే ఉందో వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడే మాదిగలకు 29 స్థానాల్లో 14 సీట్లు కేటాయించింది టీడీపీ పార్టీ. అది మా డిమాండ్ నెరవేరింది ప్రస్తుతానికి. అలాగే మరి బీజేపీ కూడా ఇందులో ఎన్డీఏ కూటమిలో కలిసి ఉంది కాబట్టి కడప బద్దివేలు సీటు కూడా బీజేపీ ఒక సీటు ఎక్స్ట్రా కేటాయించింది మాకు. అదే రకంగా రాష్ట్రంలో ఉండబడే 27 దళిత సంక్షేమ పథకాలు రద్దు చేసిందని చెప్పి మేము అనేక పోరాటాలు చేశాం. ఆ పోరాటాల ఫలితంగా ఈరోజు 27 సంక్షేమ దళిత పథకాలకు సంబంధించిన అన్ని బహిరంగంగానే ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిన మరుక్షణమే
27 సంక్షేమ పథకాలు అమలు చేస్తామని గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు మేమిచ్చిన రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే దాన్ని బహిరంగంగానే పబ్లిక్ మీటింగ్లు 27 సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదే రకంగా మా ప్రధాన డిమాండ్ ఎస్సీ వర్గీకరణ. మా పోరాటం మొదలుపెట్టిందే ఎస్సీ వర్గీకరణ కోసం. అది ఆ రోజు కానీ నేడు కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల కొన్ని సందర్భాల్లో అది అమలు కాకపోవచ్చు, మాట్లాడలేకపోవచ్చు పరిస్థితుల ప్రభావాలను బట్టి. కానీ ఆ రోజు అప్పుడు ఇప్పుడు నేడు కూడా మాదిగలకు అనుకూలంగా వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడింది ఏకైక ముఖ్యమంత్రులు కానీ లేకపోతే ఎవరైనా మాజీలు కానీ ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మీ మీడియా ముఖ్యంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా మరి మా సోదరుడు మా కనకన్న సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గు లేకుండా నువ్వు కార్పొరేషన్ చైర్మన్ తీసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క మాదిగ బిడ్డకైనా నువ్వు ఆర్థికంగా నీ కార్పొరేషన్ ద్వారా ఆదుకున్నావా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మా కనకన్న సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చి వైసీపీకి మద్దతుగా మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడే పక్కనే సీతానగరంలో మా సోదరుడు ప్రసాద్ శిరోమరణం కేసు జరిగింది పోలీస్ స్టేషన్లో. అది జరిగినప్పుడు కనీసం అన్యాయం జరిగిందని ఏ రోజైనా ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడావా? అదే రకంగా వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు పట్టపగలు డోర్ డెలివరీ చేస్తే అతన్ని అరెస్ట్ చేయమని కానీ కనీసం వారి కుటుంబం దగ్గరికి వెళ్ళి నువ్వు పరామర్శించావా? పరామర్శించలేదే. అదే రకంగా ఇక్కడ ఉండబడే మా రామచంద్రపురం సంబంధించిన పాత్రికేయ మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం నిన్నటి రోజున మరి రాష్ట్ర వైఎస్ఆర్సిపి మాదిగ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి కొమ్మూరు కనకారావు మాదిగ, అలాగే రాజమండ్రిలో ఉన్న వైఎస్ఆర్సిపి ఎక్స్ కార్పొరేటర్లో నాయకులు కలిపి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఈ రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసు గారికి దళితుల్లో ఉన్న సపోర్ట్ని చూసి వారవలేక, అలాగే ఎన్డీఏ కూటమి ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వచ్చే ఆదరణ చూసి తట్టుకోలేక పుటౌటిన రాష్ట్ర నాయకుడు అయినటువంటి మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరు కనకారావు గారికి వచ్చి ఎన్డీఏను ఓడిపిస్తాం, రాజమండ్రిలో భరతరాం ఏదైతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి భరతరాంని గెలిపిస్తాం, మా మాదిగలందరూ కూడా దళితులందరూ కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతు పలుకుతున్నారని చెప్పారు. మరి ఈరోజు రాజమండ్రి సిటీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా అదే కొమ్మూరు కనకారావు గారిని ఆయన సుదీర్ఘంగా 2009 నుంచి కూడా 8 నుంచి కూడా నాకు తెలుసు. మరి ఆ రోజు ఒక ఎమ్మెల్యేగా నువ్వు పోటీ చేసి ఈ రోజుని వైఎస్ఆర్సీపీలో ఒక కార్పొరేషన్ పదవిని అనుభవించు చైర్మన్గా ఉంటూ ఎంతమంది దళిత సామాజిక వర్గానికి మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేశారో మీరు చెప్పాలి. మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి అంటాడు సంక్షేమ పథకాలు మాదిగలకి దళితులకి ఈ యొక్క ప్రభుత్వంలో చాలా అభ్యున్నతిగా చేశాడు జగన్మోహన్ రెడ్డి, అంతకు మించి ఎవరో చేయలేదన్నారు. ఏంటని ప్రెస్ వాళ్ళు అడిగితే అమ్మఒడి ఇచ్చారు కదా అని అడుగుతున్నాడు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళితులకంటూ ఒక సపరేటు రాజ్యాంగాన్ని రచించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 19 దాకా మరి ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి ఎన్ని వేల మందికి ఎన్ని వందల మందికి ఉపాధిని కల్పించే లోన్స్ రూపంలో అలాగే వెహికల్స్ రూపంలో కార్ల రూపంలో ఇచ్చారు. మరి ఈ 5 సంవత్సరాల్లో నువ్వు చైర్మన్గా కొనసాగిన తరుణంలో మరి ఈ 5 సంవత్సరాల్లో నువ్వు ఎంతమందికి ఇప్పించావో నువ్వు చెప్పగలిగావా? అంటే అమ్మఒడా?
అమ్మఒడి ఒక దళితులకే కాదు కదా, అన్ని సామాజిక వర్గాల్లో ఉన్న పేదలందరికీ కూడా ఇచ్చిందే. అందరితో పాటు 2,000 రూపాయలు కూడా కటింగ్ కూడా అదే దళితులకు జరిగింది కదా. మరి అంతేకాకుండా మరి ఏదైతే ఇన్నాళ్ళు ఈ 5 సంవత్సరాలు మరి దళిత నాయకులు మరి వీళ్ళందరూ కూడా మరి ఏ రూపాన ఎక్కడ ఉన్నారు అనేది కూడా కనబడలేదు ఈ 5 సంవత్సరాలు. ఏంట్రా అంటే ఈ 5 సంవత్సరాల్లో దళితుల మీద జరిగిన దాడులు ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలే. డాక్టర్ సుధాకర్ గారిని చంపినప్పుడు ఏ రోజు కూడా ఒక పేపర్ ప్రకటన కూడా ఇచ్చింది పోలే. అలాగే సీతానగరంలో శిరోమండలం ప్రసాద్ మీద జరిగిన దాడి మీద కూడా ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టలే. అలాగే దళితుల మీద ఎంతో మందిని అమానుష్యంగా ఈ వైసీపీ నాయకులు కార్యకర్తలు దాడులు చేసి చంపి డోర్ డెలివరీ చేసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చేసిన దారుణమైన పరిస్థితి అనంతబాబు విషయం మీద కూడా ఏ రోజు పెట్టలే. అది కాక వాళ్ళని ఈ రోజుని వీళ్ళ నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ నాయకుడు ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యంలో హత్య చేసిన అనంతబాబుని పార్టీ కార్యకలాపాల్లో కూడా పక్కనెట్టుకోవడం ఈ జిల్లాకు వస్తే చేశాడు. అది కాకుండా ఈయన నిన్న మండపేటలో అంటాడు, రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టిందే కాకుండా మండపేట మీటింగ్ లో ఎవరైతే శిరోమండలం కేసులో ఎమ్మెల్యే తోట తిరుమూర్తులు గారు వేదిక మీదగా ఉంటుండగా అక్కడ దళితులతో మీటింగ్ పెట్టి నిజమైన అంబేద్కర్ వారసులు బాబు జగజ్జనరావు గారు వారసులు వైఎస్ఆర్సీపీ తోట తిరుమూర్తులు గారిని గెలిపించాలని చెప్పేసి ఈయన స్టేట్మెంట్ ఇస్తాడు. ఇదా నీ దళితుల పట్ల ఉండే ఇది అని నేను కనకారావు గారిని హెచ్చరిస్తూ, నిన్న మీరు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఆదిరెడ్డి వాసు గారిని ఈ దళితులు ఇచ్చే ప్రేమాధారణ చూడలేక కొంతమందిని వేసుకొని ఇక్కడ మీరు ప్రెస్ మీట్ పెట్టి ఎన్డీఏని ఓడిపిస్తాను, భరతరాముని గెలిపిస్తాను అన్నారు. మరి రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసు గారు ప్రజల పట్ల ఎలా ఉంటారనేది రాజమండ్రి ప్రజలందరికీ కూడా తెలుసు. బహుశా మీకు తెలియదు, ఎందుకంటే మీరు గుంటూరు జిల్లా వాసి కాబట్టి మీకు తెలియకపోవచ్చు. నక్కకి నాగలోకానికి ఉన్న తేడా భరతరామ్ గారికి ఆదిరెడ్డి వాసు గారికి ఉంటుంది. ఆదిరెడ్డి వాసు గారు ఆదిరెడ్డి కుటుంబం ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉన్నారు. ఈ రోజున ఎమ్మెల్యే సీటు కోసం ఆయన ఏమి రోడ్డు మీద తిరగట్లే. ఆయన గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఎప్పుడు నిరంతరం కూడా ప్రజల మధ్యనే ఉన్నారు, ప్రజల పక్షాన పోరాడుతూనే ఉన్నారు. మరి ఈ రోజుని మీ ఎంపీ ఏదైతే ఈ రోజుని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న భరతరామ్ గారు మరి ఈ రోజుని రాజమండ్రి సిటీ మీద కన్నేసి మరి ఎంతో మందిని కోఆర్డినేటర్లుగా తప్పించి ఈ రోజున ఆయన ఆ రోజు ఎంపీగా 60 రోజుల ముందు ఎలాగైతే ఇది చేశాడో ఈ రోజు కూడా అందరినీ వాడుకున్న తర్వాత ఈ రోజున రాజమండ్రి ఇన్ఛార్జిగా తెచ్చుకుని ఎమ్మెల్యే సీట్ తెచ్చుకున్నాడు. మరి ఆదిరెడ్డి వాసు గారు కష్టపడ్డాడు, ఆయన ఈ రోజు వరకు కూడా ప్రజల మధ్యనే ఉన్నాడు. అలాంటి ఆదిరెడ్డి కుటుంబాన్ని రాజమండ్రి ప్రజలు గెలిపించుకోవడానికి కంకణం వదిలై ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ, మరి మీరు ఏదైనా ఉంటే వాస్తవాలు చూసుకొని మాట్లాడవలసిందిగా, ఏదైనా ఉన్నా దళితుల పక్షాన్ని నిలబడాలని చెప్పేసి దళితుల పట్ల జరుగుతున్న అన్యాయాల మీద కూడా మీరు మాట్లాడాలని నేను హెచ్చరిస్తున్నాను. మరి ఆదిరెడ్డి వాసు గారికి ఈ రాజమండ్రి ఎస్సీసెల్ మాలా మాదిగా రెల్లి 59 ఉపకులాలు ఆదిరెడ్డి వాసు గారిని గెలిపించుకోవడానికి కంకణబద్దులై ఉండి మేము గెలిపించుకుంటామని తెలియజేస్తూ, మరి ఈ యొక్క సమావేశంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకుమర్తి చెన్నా గారు అందరికీ నమస్కారం. నిన్నటి రోజున మాదిగ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కొమ్మూరి కనకారావు మాదిగ గారు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దళితుల కోసం నిన్న పెట్టిందంతా మీరు చూసే ఉంటారు. అందులో ఒక ఎంఆర్పిఎస్ నాయకులు తప్ప ఎవరు లేరు. కానీ ఈస్ట్ గోదావరిలో కానీ వెస్ట్ గోదావరిలో కానీ మాదిగలు జరిగిన అన్యాయం కోసం ప్రశ్నించుకుంటారా? ఏదో మాదిగలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఏ విధమైన సహకారం చేయకపోయినా సిగ్గు లేకుండా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు రాజమండ్రిలో ఇలా చేసాం, వైసీపీ పథకాలు ఇలా చేసిందన్నారు. దళితులకు సంబంధించి 27 పథకాలు రద్దు చేసినప్పుడు మీరు ఏమైపోయారు సార్? మాదిగా కొమ్మూరు కనకారావు గారు మీకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి ఒక కుర్చీ ఇచ్చి మూల కూర్చోబెట్టారు తప్ప మీరు మాలకు కానీ మాదిలకు కానీ
ఎవరికి ఏ విధమైన చిన్న లోన్ ఇప్పించగలిగారా? లేదు. మేమే ఆ రోజు వరల్డ్ మాదిగ డే జరుగుతుంటే ముంబైలో మిమ్మల్ని మీ పరిస్థితి జాలి చూసి అప్పటికప్పుడు 10,000 రూపాయలు మేము తీసుకొని మీకు ఇచ్చాం. మీరు చెప్పారు, అన్న కనీసం నాకు చైర్మన్ పదవి ఇచ్చారు కానీ కూర్చోవడానికి కుర్చీ కూడా లేదంటే అప్పటికప్పుడే ముంబైలో మేము డబ్బులు ఇచ్చాం. లలిత 7 హాస్టల్ ఇది లాడ్జీలో. మీరు ఇప్పుడు రాజమండ్రికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పొడి చేశారని చెప్తున్నారు. దళితులకి జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చేశారో దయచేసి మీరు చెప్పండి అన్న. మీ వయసుకి మీ పోరాట తత్వం మీకు తెలుసు, కానీ కృష్ణమాదిగని మీరు తెలంగాణ వాళ్ళంటున్నారు. మరి ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కలిసి పోటీ చేశారే, కలిసి అన్ని పనులు చేశారే. అలాగే మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారు మాదిగలకి పెద్దపెట్టుగా ఉండి నేను వర్గీకరణ చేస్తానని 2014లో చెప్పారని మీరు చెప్పారు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు చెప్పారు. అప్పుడు నేను కార్పొరేటర్ అయ్యాను. దాంట్లో మీరు ఏదో జాతిని ఉద్దేశించి జాతి కోసం బతకాలని మీరు చూస్తున్నారు తప్ప జాతికి సంబంధించిన బిడ్డల్ని చదువుకోవడానికి ఏ విధంగా సహాయం చేయాలని కూడా మీరు ఆలోచించట్లేదు. నిన్నే ఇక్కడ ఇదే ప్రెస్ మీట్లో కూర్చుంది మన సోదరి పింకే, ఏం పేరు, బాపన సుధారా అని. రాజమండ్రిలో ఇవ్వాల్సిన పుట్టకాలు మీరు ఇచ్చారు ఆవిడకి. ఎవడెవలో పక్కన కూర్చోబెట్టారు. రాజమండ్రిలో మా కార్పొరేటర్ లేడీ కార్పొరేటర్ గౌరవం కూడా పక్కన కూర్చోబెట్టారే, కనీసం మాట్లాడలేదే. మీరేనా జాతికి మేలు చేస్తారు? దయించి నువ్వు నిజంగా ఒక జాతి మాదిగ బిడ్డగా పుట్టుంటే అన్న కృష్ణ మాదిగ ఏ విధమైతే వర్గీకరణ సాధించాలని ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఒక కమిటీ వేసి, కమిటీకి ముందు అలాగే తెలంగాణలో సభ పెట్టినప్పుడు ఒక కమిటీ వేస్తా అన్నారు. కానీ చాలా మంది నవ్వుకున్నారు, కమిటీ వేయడం ఏంటి ప్రధానమంత్రి అని. కానీ కమిటీ వేసి దానికి సంబంధించిన నాయకులు కూడా పంపించారు. మీరు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఒక్క లాయర్ని నియమించారా? సిగ్గులేదా మీకు? మళ్ళీ ఆ పదవుల్లో ఉండి మీరు చెప్తున్నారు మాకు రాజమండ్రి వచ్చి. వైఎస్ఆర్సీపీలో ఒక లాయర్ని కానీ మీరు నియమించగలిగారా? లేదే. అడగలేని దద్దమ్మలు అయ్యలే మీరు. అలాగే వరల్డ్ మాదిగ డే రాజమండ్రిలో జరుగుతుంటే నిన్ను ఆహ్వానించాం, పక్కన హోమ్ మినిస్టర్ని పిలిచాం, తానేటి మంత్రి, ఆవిడ కూడా రాలేదే. అంటే వాళ్ళు మాదిగలు కాదా? మీకు సీట్లు ఇచ్చిన మాదిగా, సీట్లు ఇచ్చేసిన తర్వాత మాదిగలు మర్చిపోతారా? కుమ్మరి కనకారావు గారు గుర్తించుకోండి మీరు దయచేసి. వరల్డ్ మాదిగ డేకి మేము వచ్చాం, గడ్డం బాబురావుతో కలిసి మేము పిలిచాం. కానీ ఎక్కడెక్కడో నాయకులు వచ్చారు, కానీ పక్కన నువ్వు మాదిగ కార్పొరేషన్ చైర్మనే రాలేకపోయావు. పక్కన ఉన్న సోదరి తానేటి వనిత కొవ్వూరు నుంచి తవరేశారు, గోపాలపురం ఇచ్చారు మళ్ళీని. కానీ ఆవిడ కూడా హోమ్ మినిస్టర్ అయిన కూడా రాలేకపోయింది మీటింగ్కి. మరి మాదిగ మీకు ఎంత ప్రేమ అన్నా మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినప్పుడు మాదిగా కావాలి వెనకాల. మీరు అభివృద్ధి చేయాలంటే మాదిగలు మర్చిపోతారు. మీరు ప్రెస్ మీట్లో పెట్టేసి 4 మాటలు చెప్తారు. నా 5 సంవత్సరాలు ఉన్నామన్నా కొమ్మూరు కనకారావన్నా, నువ్వు ఏ రోజన్నా ఏమైనా చేసావన్నా నువ్వు? దయచేసి మీరు జాతి కోసం బతకండి, జాతికి ఉపయోగపడడానికి బతకండి, అంతే తప్ప ఏదో జాతిలో ఉన్నామో 4 మాటలు మాట్లాడేసామో ఏదో జగన్మోహన్ రెడ్డికి సైకో రెడ్డి గారికి ఏదో సాయం చేసాము అనుకుంటే చాలా తప్పన్నా. నువ్వు ఫస్ట్ నిన్ను నాయకుడిగా గుర్తించాలంటే నువ్వు ఎస్సీ అయితే నువ్వు మాదిగా రెల్లో గుర్తించేస్తారు తప్ప నువ్వు నాయకుడిని గుర్తించేవారు. దయచేసి రాబోయే రోజుల్లో కూడా మాదిగలందరూ కలిసి కట్టుకుంటూ పనిచేసినా మనకు అభివృద్ధి అవుతుంది తప్ప ఇలాగ ప్రెస్ మీట్లు పెట్టేసుకొని నేనేదో పీకేసానని చెప్పి చేసేదని చెప్పడం తప్పన్నా. దయచేసి మీ గౌరవాన్ని తగ్గించుకోకండి, మమ్మల్ని బాధపెట్టకండి. కృష్ణ మాదిగ నాయకత్వంలో ఎప్పుడు కూడా ఏ పిలిపించినా 100% మాదిగలు అందరం కలిసే ఉంటాం. అలాగే యువ నాయకుడు ఆదిటి వాసు కోసం ఒక జిల్లా నాయకుడు ఏదో లూజ్టాక్ మాట్లాడాడట. ఆడికేం తెలుసు? రాజమండ్రిలో ఆదిటి వాసు గారు మాదిగలకి ఏం చేశారో, ఎస్సీలకి ఏం చేశారో వాడేదో లూజ్టాక్ మాట్లాడాడట. ఆ యదవం తీసుకొచ్చి నేనే పైన కూర్చోబెట్టాను, ఆడేదో లూజ్టాక్ మాట్లాడాడట. దయచేసి ఎవరైనా నాయకుడు అని తెలుసుకోవాలనుకుంటే మీకేమైనా ఉంటే నా పేరు కోరిమల విజయశేఖర్ మాదిగా. నేను 98 విశ్వోప మహాసభకి స్టీరింగ్ కమిటీ మెంబర్ని నేను ఒక్కనే చేశా, అందరినీ కలుపుకొని. మీరేమన్నా చేశారా చెప్పండి దయచేసి. అంతేగాని ఇప్పుడు ఎదిగి జాతి పేరు చెప్పి బతికి ఎదవలో మీరు కృష్ణమాది కోసం, అలాగే ఎన్డీఏలో ప్రభుత్వం కలిసిన చంద్రబాబు నాయుడు గారి కోసం, మోడీ గారి కోసం తప్పుగా మాట్లాడకండి. అలాగే జనసేన నాయకులు కూడా తప్పుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోవాలనే ఉద్దేశంతో తప్ప ముగ్గురు కలిసారు, లేకపోతే ఎవరో ఇంచుగాలు పోటీ చేద్దరు. కాబట్టి దయచేసి కొన్నూరు కనకారావు గారు మీరు మీ పదవి తెచ్చుకొని ఏం చేసో ఆలోచించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు. చర్చలు కూడా మరి కూటమి చంద్రబాబు గారి హయాంలోనే 2 నుంచి
2 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు కూడా చర్చిలకి బీజేపీతో ఉన్నప్పుడే కదా ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా ₹1 ఇచ్చాడా? దయచేసి నమ్మొద్దండి. అదే రకంగా మేము ఒకటే హెచ్చరిక, ఏ కూటమి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, బీజేపీ మీద కానీ తప్పుడు కూతలు కానీ కూస్తే నాలుక చీరేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, కూటమి అధికారంలో రాగబోతుంది, మాదిగలకు మేలు జరగబో. సామాజిక న్యాయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం విశ్వబ్రాహ్మణ ఆత్మీయ కలయిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అన్ని వర్గాలకు సమానంగా సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందే విధంగా నవరత్న పథకాలు అమలు చేశారని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన నిధులు మంజూరు చేశారని అన్నారు. అలాగే ఈబీసీ నేస్తం, కాపు నేస్తం తదితర పథకాల ద్వారా అగ్రవర్ణాల్లోని పేదలకు సంక్షేమ ఫలాలు అందించారని తెలిపారు. విశ్వబ్రాహ్మణులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంతో పాటు నామినేటెడ్ పదవులు కూడా కేటాయించారని అన్నారు. రాష్ట్రానికి మంచి సంక్షేమాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. రాజమండ్రిని చక్కగా అభివృద్ధి చేశారు, అవునా కదా? రాజమండ్రిని చక్కగా చేసిన వ్యక్తి భరతరామ్. మన బీసీలంతా కూడా గర్వంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి భరతరామ్. మా ఇద్దరిని కూడా రానున్న రోజుల్లో మీరు మళ్ళీ గెలిపిస్తే మేము ఇక్కడే ఉండి, నేను స్థానికుడిని, పార్టీలు మారే వ్యక్తిని కాదు, నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తిని, పదవుల కోసం ప్రాకులాడను, మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని. నన్ను భరతరామ్ని రానున్న రోజుల్లో మీరు గెలిపిస్తే మీకు మీ దగ్గర ఉండి మీకు కావాల్సినవన్నీ కూడా చేసి మీ ఇంట్లో ఒక మనిషిలా మేము ఉంటాం, మీకు హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతామని చెప్పి మీకు సభాముఖంగా హామీ ఇస్తూ సర్వే జనాశంగా. స్థానిక 30వ వార్డు జనసేన నాయకులు అవినాష్ మరియు అనిల్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, జనసేన టీడీపీ బీజేపీ కూటమి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డిమణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో అనుశ్రీ మాట్లాడుతూ బాధ్యతగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన జగన్ ప్రభుత్వం గంజాయి మత్తుకు బానిసలుగా మార్చిందని మండిపడ్డారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలో నెట్టిన జగన్ను ఇంటికి సాగనంపాల్సిన సమయం అవసరమైందన్నారు. భారతదేశ ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నంబర్ 1గా నిలిపిన నరేంద్ర మోదీకి మద్దతు పలికి ఎన్డీఏ కూటమిని కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 3000 చొప్పున వస్తున్నాయి కదా, ఏప్రిల్ మే జూన్ ఈ 3000 కూడా జూలైలో రాగానే 7000 పెన్షన్ వస్తుంది. నెక్స్ట్ నుంచి 4000 అనమాట. ఆ విధంగా అద్భుతమైన సంక్షేమ పథకాలు ఎక్కడైనా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారి కంట చంద్రబాబు నాయుడు గారి పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మా గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్. దీనితో పాటు చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఆయన అభివృద్ధి ఎలాగుంటుందో మనం చూసాం. ఐటీ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో మనం చూసాం. ఆయన జైల్లోకి వెళ్ళినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయన వల్ల లబ్ధి పొందిన ఐటీ ఉద్యోగులందరూ కూడా ఏదో కార్యక్రమం నిరసన వ్యక్తం చేస్తానన్నారు. మనకు సంక్షేమ పథకాలు ఒకటే కాదు, దాంతో అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్నాయి రావాలి. మీలాంటి బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాలి. అందులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినవి చాలా బాగున్నాయి. మా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇచ్చినవి కూడా అంత. ఎందుకంటే 100% నిన్న మా పవన్ కళ్యాణ్ గారు కిర్లంపూడి సభలో కూడా చెప్పారు, ఈ పథకాలన్నీ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం జనసేన పార్టీ తరఫునని. అందువల్ల మీరు ఏ విధమైన అనుమానం కూడా పడక్కర్లేదు. మీ అందరూ బాగుండాలంటే మనం ఇక్కడ ఎమ్మెల్యేకి సైకిల్ గుర్తు ఆదిరెడ్డి వాసు గారికి వేయాలి. అలాగే ఎంపీగా కమలం గుర్తు మన ఎన్టీ రామారావు గారు అమ్మాయి పురంధేశ్వర గారికి వేయాలి. అప్పుడే మన బతుకులు బాగుంటాయి. మన బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అన్నది మన గతంలో ఎప్పుడైనా విన్నామమ్మా? ఎంత దారుణం. ఆదిరెడ్డి ఫ్యామిలీ 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, మనం ఎప్పుడూ వెళ్ళా. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఈ 5 సంవత్సరాలు కూడా ఎక్కడ పడితే అక్కడ అరాచకం.
దారుణం. ఎంత దారుణం అంటే ఒక డాక్టర్ ఫ్యామిలీ, మేము మీటింగ్ పెట్టుకుని ఒక డాక్టర్ ఫ్యామిలీ వెళ్తే కోరుకొండ రోడ్లో ఎయిర్పోర్ట్ దగ్గర కొద్ది యువతల ఆఫ్ చేసి ఫ్యామిలీని మొత్తం ఆఫ్ చేసి వాళ్ళని బ్లేడ్తో గీసి ఒంటి మీద ఉన్న బంగారం కూడా పెట్టుకుని ఆయన డాక్టర్ అంటే ఎంతమందికి సేవ చేస్తారు. ఆయన చెప్పాడు, అయ్యా మేము డాక్టర్లమే, మేము అందరినీ కూడా సేవ చేస్తాం, మాతో ఏంటంటే అయినా సరే వదలలేదు. ఏంటంటే గంజాయి మత్తు. ఈ గంజాయి మత్తులో వాళ్ళకి ఏమీ తెలియదు. ఇక మన ఆంధ్రప్రదేశ్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ కింద మార్చేసాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ చూసినా మొన్న 300 కేజీలు గంజాయి దొరికితే ఏంటి దీని వెనక కారణం అని అడిగితే విక్రమ్ రెడ్డి అనేవాడు దొరికితే దానికి కారణం అతను ఎవరనంటే మన ఎంపీ భరత్రామ్ గారు అనుచరుడు. అతను అంటే భరత్ గారు రావడం వల్ల మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో ఆలోచించండి. అటువంటి నాయకుడికని మళ్ళీ మనం ఓటేస్తే మన పరిస్థితి ఏంటనేది కూడా మీరు ఆలోచించుకోండి. ఆదిరెడ్డి ఫ్యామిలీ ఎల్లప్పుడూ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మీ వార్డులో రెడ్డిమణి గారు పిలిస్తే పలికే వ్యక్తి, 24 hours ఆయన అందుబాటులో ఉంటారు. ఆయన వార్డుకే కాదు, ఇక్కడ రాజమండ్రిలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆయన ముందు ఉంటాడు. అటువంటి నాయకుడు మీ దగ్గర ఉండడం కూడా మీ అదృష్టం. అలాగే మీ యువకుల్లో మీ ఇంటి ఎదుగా అవినాష్, అనిల్, పవన్ వీళ్ళందరూ ఉంటారు. మీకు అందరూ సుపరిచిత తెల్లాలైతే మీ ఎదుర్కొంటేనే కనబడుతుంటారు. ఏ సమస్య వచ్చినా సరే మీరు వాళ్ళతో చెప్పచ్చు. మేము ఎట్టి పరిస్థితులలో కూడా మీకు ఏ విధమైన సమస్య వచ్చినా ఏమొచ్చినా సరే మేము ముందుండి మీ సమస్యలు తీరుస్తాం. మాకు కావాల్సింది ఏంటంటే మీ బతుకులు బాగుండాలి. మీ బతుకులు బాగుండాలంటే ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే అవ్వాలి, మన పురంధేశ్వరి గారు ఎంపీ అవ్వాలి. ఆవిడ కనుక ఎంపీ అయితే ఎట్టి పరిస్థితుల్లో మోడీయే ప్రధానమంత్రి వస్తారు. ఆవిడికి మినిస్టర్ ఇస్తారు, కేంద్ర మినిస్టర్ ఇస్తారు. కేంద్ర మినిస్టర్ ఇవ్వగానే ఆవిడకి మనకి ఏమి రాజమండ్రికి ఏమి కావాలి, ఇప్పుడు మనకుందమ్మా కంబాల చెరువు చేశాను అన్నాడు, 50 రూపాయలు మనిషికి. మనం వెళ్ళి ఎవరైనా వెళ్ళారా? ఎంత అయిపోతుంది ఓ ఫ్యామిలీకి వెళ్ళాలంటే? అదే ఆదిరెడ్డి గారు వాసు గారు మేనిఫెస్టోలో పెట్టారు, ఫ్రీగా మేము కానీ వస్తే కంబాల చెరువు పేదలకు కూడా అందుబాటులో ఉంటుంది అని ఫ్రీ చేస్తానని చెప్పారండి. అది నాయకుల లక్షణాలు. వీళ్ళు దోచుకోవడానికి దోపిడీ ఎంత. ఎంపీ భరత్రామ్ గారు సుమారు 200-300 కోట్లు తీసిన వాళ్ళ నాయకులే చెప్తున్నారు. ఎంత అవినీతి చేశాడంటే అంత అవినీతి. అందువల్ల మనకి ఆదిరెడ్డి ఫ్యామిలీకి అవినీతి అన్న మర్చేయలేదు, ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరందరూ బాగా ఆలోచించుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసే వరకు మీరు పోరాడుతానండి. మీరు ఇస్తారు, తప్పులేదు. 5,000 ఇస్తాడు, 10,000 ఇస్తాడు. ఎందుకంటే భరత్ 300 కోట్ల వరకు తినేసి ఉన్నాడు, దోపిడీ చేస్తున్నాడు. మీరు కూడా గమనించి ఉంటారు. ఆయన అంతకుముందు నిలబడినప్పుడు, ఎంపీగా నిలబడినప్పుడు ఎలక్షన్ ముందు ఎప్పుడు కూడా అన్ని కట్అవుట్లు కానీ అన్ని ఫ్లెక్సీలు కానీ మనం ఎప్పుడు చూడలేదు. మొన్న ఈ మధ్యన మనం చూసాం, సిద్ధం అని అడుగుకి ఇక్కడి నుంచి అప్సరా థియేటర్ దగ్గర 10 పెట్టేవారు, రాజమండ్రి మొత్తం అంతా పెట్టేవారు. అంటే అంతకు ముందు లేనిది ఇప్పుడు ఎందుకు పెట్టారు? ఇప్పుడు డబ్బులు ఎక్కువైపోయి, తోచేసుకుని డబ్బులు ఎక్కువైపోయాయి. మొత్తం 300 కోట్ల వరకు తినేసాడమ్మ ఆయన. అందువల్ల ఆ డబ్బులు ఎక్కువైపోయి, ఆ డబ్బులు మనకి రేపొద్దున మనకి 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా తీసుకోండి, తప్పే లేదు. ఓటు మాత్రం సైకిల్కి వేయండమ్మా. ఎంపీగా కమలాంగ్ జనసేన. థ్యాంక్ యూ. అధ్యక్షులు కృష్ణారావు గారికి, అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసిన తమ్ముడు అవినాష్, వాళ్ళ మిత్ర బృందానికి, ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన అవినాష్, అనిల్కి, అలాగే మన రెడ్డిమణి, ముఖ్య అతిథిగా వచ్చిన రెడ్డిమణి గారికి, ముందున్న మహిళలకి, మా జనసేన నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మీకు చెప్పవలసింది ఏంటంటే సంక్షేమ పథకాల కోసం. ఈ సంక్షేమ పథకాలన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మొదట్లో ఆయన నెగ్గిన తర్వాత మ్యాక్సిమం చాలామందికి ఇచ్చారు. తర్వాత 1 year అయిన తర్వాత
పెన్షన్లు చాలామంది కట్ చేయడం, చాలామందికి పెన్షన్లు తగ్గిపోతూ ఉన్నాయి. అలాగే కరెంటు బిల్లు పెంచి కరెంటు బిల్లు పెరిగిందని చాలా పథకాలు ఆయన రద్దు చేయడం జరిగింది. కానీ ఒక విధంగా సంక్షేమ పథకాలు మీకు ఇవ్వడం చాలా మంచిది, దానికి ఏ పార్టీ కూడా వ్యతిరేకం కాదు. కానీ సంక్షేమ పథకాలతో పాటు ఇలాగా అవినాష్ లాంటి నిరుద్యోగుల్ని రాష్ట్రం మొత్తం మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ పేటలోనే ఎంతమంది చదువుకున్న కుర్రోళ్ళు ఉన్నారు, ఎంతమంది గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నిరుద్యోగులు అయిపోయి చాలా, ఎందుకంటే 5 సంవత్సరాలు పోయిందంటే వాళ్ళ వయసు పెరిగిపోతుంది. 5 సంవత్సరాలు ఆ గవర్నమెంట్ ఉందంటే మళ్ళీ 30 సంవత్సరాలు దాటిందంటే మళ్ళీ ఉద్యోగానికి అర్హుడు కాదు. దీనివల్ల నష్టపోయేది ఎవరంటే మనమే, మన పిల్లలే. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఈరోజు సంక్షేమ పథకాల్లో అందరికంటే టాప్గా ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తుంది. ఏ విధంగా అంటే మీ మహిళలందరికీ కూడా బస్సు ప్రయాణం ఉచితం, అంతేకాదు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఉచితం ఇస్తుంది చంద్రబాబు నాయుడు గారు వస్తే. అంతేకాదు ప్రతి మహిళకి కూడా 18 సంవత్సరాలు దాటితే నెలకి 1500 చొప్పున ఇస్తున్నారు, ఎవరు ఎంతమంది ఉన్నా సరే. అలాగే జగన్ గారు ఒక్క అమ్మఒడి ఉంటే ఎవరో ఒకరికి ఇస్తున్నారు ఇంటికి, కానీ మన గవర్నమెంట్ అలా కాదు, మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది చదివిస్తున్నారు. కిర్లంపూడి తోట గోపాలకృష్ణ ఫంక్షన్ హాల్లో కిర్లంపూడి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చదరం చంటిబాబు అధ్యక్షతన జరిగిన కిర్లంపూడి మండలంలోని నూతన ఓటర్లతో జ్యోతుల నెహ్రూ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగంపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ ఎన్నికల కోఆర్డినేటర్ తోట నవీన్ హాజరయ్యారు. నూతన ఓటర్లు మాట్లాడుతూ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ రాష్ట్రంలో ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాలు లేక గత 5 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు గురవుతున్నామని, ఏదో ఒక పని చేసుకుందామని పక్క రాష్ట్రాలకు వలసపోతున్నామని, అక్కడ కూడా అవహేళనగా మీ రాష్ట్రానికి రాజధాని ఏదంటూ ఎద్దేవా చేస్తున్నారని, చంద్రబాబు లాంటి విజనరీ నాయకుడు మళ్లీ రాష్ట్రానికి అవసరమని, ఆయన వస్తే పరిశ్రమలు, రాష్ట్ర అభివృద్ధి జరిగి యువతకు ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో మేమందరం కూటమికి మద్దతు ఇస్తున్నామంటూ తెలియజేశారు. విద్యను సక్రమైనటువంటి విధానంలో సామాన్యులకు అందివ్వడానికి కావలసినటువంటి వనరులు ఇస్తారా లేదా, మెయిన్గా ఇది మనం ఆలోచన చేసుకోవాలి. 50,000 మంది ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి అవకాశం ప్రభుత్వం తీసుకుంటారా? మన నిర్ణయంగా చంద్రబాబు నాయుడు గారు జగ్గంపేటలో చెప్పాడు, రేపు మేనిఫెస్టోలో కూడా ఇవాళ ఇవ్వచ్చు. 50,000 టీచర్లు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నేను ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పినటువంటి పరిస్థితి నమ్మచ్చు. ఎందుకంటే గతంలో కూడా అంత భారీ ఎత్తున టీచర్స్ని ఉద్యోగాలు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వం. చరిత్ర చెప్తుంది, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారిగా 36,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు, టీచర్ ఉద్యోగాలు. ఇవాళ 50,000 మందికి ఇస్తారంటున్నాడు. దాన్ని మనం ఏం చేయగలిగితే విద్యానంద సులభతరం ఉంటుంది, ప్రతి సామాన్యుడికి అందుబాటులోకి వస్తుంది. ఇంకా విధానాలు మార్చుకోవాలి. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ గురించి చూడండి, మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం రిలీజ్ చేయలేదు, యాజమాన్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. హాల్ టికెట్ ఇవ్వాలంటే మీరు డబ్బు కట్టండి, తర్వాత మీరు తీసుకోండి ప్రభుత్వం దగ్గర, మీ అమ్మ ఒళ్ళోకి వేస్తారు కాబట్టి ముందు మీరు ఏమైనా సరే
ఇది వాస్తవా కాదా? ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా మీకు? చెప్పరే, వచ్చేసిందా? రాలేదు కదా? మీ తల్లిదండ్రులు నానా కష్టాలు పడి పుట్టు కోసం తాకట్టు పెట్టి మీ ఆళ్ళ దగ్గర తెచ్చుకోవడం కోసం కట్టుకున్నటువంటి పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వచ్చేలా వాస్తవంగా మనం నిజం చెప్పుకోవాలనుకుంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనే దాన్ని ప్రారంభించింది రాజశేఖర రెడ్డి గారు. వాస్తవంలో చెప్పుకోవాలి. అక్కడి నుంచి ప్రారంభించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇది రాజశేఖర రెడ్డి పెట్టడం తీసేలే, ఇంకా మెరుగులు దిద్ది సులభతరం చేసి పార్టీలో తనకంటూ ఒక గుర్తింపు దక్కడం లేదని తనకిచ్చిన పదవికి రాజీనామా చేస్తున్నట్టు మండల సచివాలయ కన్వీనర్ సీనియర్ వైసీపీ నాయకుడు దాసరి రమేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామంలో తన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పార్టీలో కార్యకర్తలతో నాయకత్వం వహించడం లేదని ఆరోపించారు. పార్టీలో జాయినింగ్ కూడా లేవన్నారు. పార్టీలోకి వస్తానన్న వారిని కూడా ఆహ్వానం పలకడం లేదని తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గంలో పార్టీ ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని అన్నారు. అధిష్టానం ఇప్పటికైనా చొరవ తీసుకుని పార్టీలో జరుగుతున్న పరిణామాలను చక్కదిద్దవలసిన ఆవశ్యకత ఉందని కోరారు. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం పార్టీలో జరుగుతున్నటువంటి అవకతవకల పార్టీ పరిస్థితుల కారణంగా నేను పార్టీ సభ్యత్వానికి అలాగే మండల జేసీఎస్ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నాను. ఇది అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు ఏమన్నా సరి చేసుకుంటే దాన్ని బట్టి నా తదుపరి నిర్ణయం చెప్తాను. ఇప్పుడున్న పరిస్థితి అయితే స్థానిక నాయకత్వం అయితే అసలు బాగోలేదు. ఇప్పుడు తోట సింగ్ గారు ఇన్ఛార్జ్ పదవి తీసుకున్నప్పటి నుంచి ఒక్క పండుగ కూడా చేయించలేనటువంటి పరిస్థితిలో ఉంది ఇక్కడ నాయకత్వం. అలాగే నర్సింగ్ గారు కూడా దీని మీద మరి ఆయన దృష్టికి ఈ విషయాలు తెలిసినాయో లేదో తెలీదు. ఇక్కడ స్థానిక నాయకత్వం అయితే మాత్రం అసలు బాగోలేదు. దీని మీద మేము పార్టీ మీద అయితే అభిమానం ఉంది. నాయకత్వం వలన ఈ ఇబ్బందులు ఈరోజు పార్టీకి అలాగే జేసీఎస్ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేయడం జరిగింది. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం మున్సిపల్ కార్పొరేషన్ 20వ వార్డు నందు ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఆధ్వర్యంలో మీ ఇంటికి మీ గోరంట్ల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వారి కుమార్తె శ్రీమతి కంఠమనేని శిరీష పాల్గొన్నారు. స్థానిక టీడీపీ వార్డు కమిటీ సభ్యులు నమ్మి రాజశేఖర్, నమ్మి రజనీకాంత్, వడ్డీ వరప్రసాద్, జనసేన బీజేపీ నాయకుల సారథ్యంలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు ప్రజలకు వివరిస్తూ ఈ రోజు 20వ వార్డులో ప్రచారం నిర్వహించారు. ప్రచార సమయంలో వార్డు ప్రజలు పడుతున్న సమస్యలను తెలుసుకోవడం జరిగింది. సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిందన్నారు. ఆర్టీసీ బస్సులు చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు వచ్చేదాకా 3,000 రూపాయలు నెల ఈ కాటంతా తిరిగి తెలుగుదేశం రావాలి. మనం సైకిల్ అలాగే చౌదరి గారు వెనకాలే
అందరికీ చెప్పాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ కలయిక సభ హాజరైన రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్. రాజమండ్రిలో కాంగ్రెస్ రోడ్ షో, భారీ బహిరంగ సభ. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. వైసీపీకి రాజీనామా చేసిన మండల సచివాలయ కన్వీనర్ సీనియర్ వైసీపీ నాయకుడు. పార్టీలో తనకంటూ ఒక గుర్తింపు దక్కడం లేదన్న దాసరి రమేష్. రాజమహేంద్రవరం 20వ వార్డులో తెలుగుదేశం జనసేన బీజేపీ ఆధ్వర్యంలో మీ ఇంటికి మీ గోరంట్ల కార్యక్రమం. హాజరైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి కుమార్తె శ్రీమతి కంఠమనేని శిరీష. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.